వెల్కమ్ టు రాజ్ న్యూస్. మీ సిల్వేరి శ్రీశైలం. ప్రపంచమంతా అగ్రరాజ్య ఎన్నికలపైన దృష్టి సారించింది. అంతటా ఉత్కంఠత కొనసాగుతుంది. యావత్ ప్రపంచం మొత్తం 2 నెలలలోపు జరగబోయేటటువంటి అమెరికా అధ్యక్ష ఎన్నికలపై ఫోకస్ పెట్టింది. గతంలో ఎన్నడూ లేనంత విధంగా ఉత్కంఠభరితమైనటువంటి పోరులో ఈ మారు ఎన్నికలు కొనసాగబోతున్నాయి. అసలు డెమోక్రట్స్ అభ్యర్థి కమలా హారిస్ తప్పకుండా గెలుస్తుంది అనేటటువంటి అంశాలతో ముందుకు చాలామంది వస్తున్నారు. అదేవిధంగా డొనాల్డ్ ట్రంప్ రిపబ్లికన్ల అభ్యర్థిగా చరిత్రాత్మకమైనటువంటి విక్టరీ మరోసారి సాధిస్తాడనేటటువంటి ఆశాభావంతో రిపబ్లికన్లు ముందుకు వస్తున్నారు. అయితే ప్రపంచంలో ఇమ్మిగ్రేషన్స్ నాన్ ఇమ్మిగ్రేషన్స్ మధ్య ఒక కోల్డ్ వార్ లాంటి అంశాన్ని డొనాల్డ్ ట్రంప్ ప్రపంచానికి ఇచ్చారు. అసలు ఎవరిని మద్దతు తెలుపుతారనేటటువంటి అంశంపై తారాస్థాయిలో చర్చలు కొనసాగుతున్నాయి. రెండవసారి ఒక మహిళ అమెరికా అధ్యక్ష పదవి గురించి పోటీ పడుతుంది. గతంలో హిల్లరీ క్లింటన్ కూడా పోటీ పడడం జరిగింది. 2016లో డొనాల్డ్ ట్రంప్ చేతిలో హిల్లరీ క్లింటన్ ఓటమి చవిచూసింది. మరోసారి భారత సంతతికి చెందినటువంటి కమలా హారిస్ కాలిఫోర్నియా అటార్నీ జనరల్గా, గవర్నర్గా, ఉపాధ్యక్షురాలుగా ఎన్నో ఉన్నతమైనటువంటి అమెరికన్ గవర్నమెంట్ పదవులను అధిరోహించినటువంటి కమలా హారిస్ భారత సంతతికి చెందినటువంటి వ్యక్తిగా మనం గర్వపడాలి. మరోపక్క అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ జస్టిస్లో ఆమెకున్నటువంటి ముద్రలు, ఆమెకున్నటువంటి గుడ్ మార్క్స్ ఇంకా ఏ ప్రెసిడెంట్ అభ్యర్థికి లేవనేటటువంటిది మనం తప్పకుండా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటేనంటే జో బైడెన్ అధ్యక్షుడుగా కొనసాగినప్పుడు 42% వర్కింగ్ డేస్ హాలిడేస్ పైన ఉన్నారు. ఇప్పటి వరకు అమెరికా అధ్యక్షులలో జో బైడెన్ తీసుకున్నన్ని లీవ్స్ ఎవరు తీసుకోలేదు. మరోపక్క కమలా హారిస్ 58 సంవత్సరాల యంగ్ అండ్ డైనమిక్. డొనాల్డ్ ట్రంప్ 78 సంవత్సరాలు రెండో పర్యాయం తను కొనసాగిస్తున్నారు. సాధారణమైనటువంటి మహిళ స్థాయి నుండి కమలా హారిస్ అధ్యక్ష స్థాయి రేసులో మొట్టమొదటి పశ్చిమాసియా అభ్యర్థిగా తను పోటీలో నిలవబోతున్నారు. డొనాల్డ్ ట్రంప్ తనకంటూ ఒక సామ్రాజ్యం ఉంది. రియల్ ఎస్టేట్, హోటల్స్, ప్రతి చిన్న సిటీలో కూడా ట్రంప్ హోటల్స్ మనకు దర్శనమిస్తాయి. ఇప్పుడు అమెరికా దేశం మొత్తం 3 భాగాలుగా విడిపోయింది. ఒకటి రిపబ్లికన్ స్టేట్స్, రెండోది డెమోక్రటిక్ స్టేట్స్, మూడోది స్వింగ్ స్టేట్స్. అమెరికా చరిత్రలో 1992 నుండి ఇప్పటి వరకు జరిగిన ప్రతి ఎన్నికలో కూడా స్వింగ్ స్టేట్స్ చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించాయి. జార్జియా కానివ్వండి, మిచిగన్ కానివ్వండి, నెవడా కానివ్వండి, వాటితో పాటు అంటే మినిమం 7 మ్యాక్సిమం 14-15 వరకు ఇప్పటి వరకు స్వింగ్ స్టేట్స్ మధ్యంతరంగా వాళ్ళు డిసైడ్ చేసేటటువంటి ఓటు ప్యాటర్న్ ఆధారంగానే అమెరికా అధ్యక్ష పదవి దక్కుతుంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి స్వింగ్ స్టేట్స్ చాలా కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. నవంబర్ 5వ తేదీన జరిగేటటువంటి అమెరికా ఎన్నికలు, తదనంతరం జనవరిలో వైట్ హౌస్లోకి ఎంట్రీ అయ్యేటటువంటి అభ్యర్థి ఎవరనేటటువంటిది ప్రపంచవ్యాప్తంగా చర్చలు కొనసాగుతున్నాయి. ఎలక్ట్రో కాలేజ్ నుండి రిప్రజెంటేటివ్స్గా వచ్చేటటువంటి అత్యధిక మంది అధ్యక్ష కూటమిగా వాళ్ళు వైట్ హౌస్లో కూర్చుంటారు. కమలా హారిస్కు చాలా వరకు అవకాశాలు ఉన్నాయని చెప్పి కొంతమంది చెప్తున్నారు. కాదు, ట్రంప్ పైనే అందరికీ ఆశలు ఉన్నాయనేటటువంటి ఆశాభావం కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. అసలు అగ్రరాజ్యంపై ఇంత ఆసక్తి ఇండియన్ డిస్ప్రోకు ఎందుకు కలుగుతుంది? భారతదేశ సంతతికి చెందినటువంటి టెక్నాలజీ పరంగా కానివ్వండి, మెడికల్ పరంగా కానివ్వండి, ఇండస్ట్రియల్ పరంగా కానివ్వండి, అమెరికాకు ఒక అండలా నిలుస్తున్నటువంటి భారత ఎన్ఆర్ఐస్ తీసుకునేటటువంటి నిర్ణయం చాలా కీలకంగా మారబోతుంది. ఈరోజు రాజ్ న్యూస్ స్పెషల్ డిబేట్ ప్రత్యేకంగా అగ్రరాజ్య ఎన్నికలపైన కొనసాగుతుంది. మనతో పాటు స్టూడియోలో సత్య బత్తుల, కాలిఫోర్నియా నిత్యాసాఫ్ట్ అనేటటువంటి ఒక అగ్రగామి సాఫ్ట్వేర్ కంపెనీకి ఓనర్గా కొనసాగుతున్నారు. సుమారు 10,000 మంది అబో ఎంప్లాయీస్ ఆయన దగ్గర పనిచేస్తున్నారు. ఇండియాలో కానివ్వండి, అమెరికాలో కానివ్వండి, ఇతర దేశాలలో కానివ్వండి.
మనతో పాటు డేవ్ పెన్విటన్, సీనియర్ జర్నలిస్ట్, రైటర్, ఆథర్ అండ్ ఆక్వాఫోనిక్స్ పైన అమెరికాలో ఎంతో రీసెర్చ్ చేస్తున్నటువంటి ఒక యాక్టివిస్ట్. చాలా వరకు జాన్ ఎఫ్ కెనడీ పైన రీసెర్చ్గా చేసినటువంటి ఎన్నో అతని కథనాలు నేను చదివాను. డేవ్, వెల్కమ్ టు రాజ్ న్యూస్. ఎస్, కల్వల విశ్వేశ్వరరెడ్డి గారు గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ఫౌండర్, చైర్మన్. ఎక్కడ ఎన్ఆర్ఐస్కు ఏ సమస్య వచ్చినా కానీ, ఓన్లీ అమెరికాలనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడున్నా కానీ నేను స్నేహాస్తం ఇస్తానని చెప్పి ముందుకొస్తారు. అదేవిధంగా భాను ఇల్లింద్ర, సీనియర్ అటర్నీ, బీబీఐ లా గ్రూప్తో అమెరికా మొత్తం తను ఇమ్మిగ్రేషన్ పైన ఒక ఎక్స్పర్ట్ లా సర్వీస్ను కొనసాగిస్తున్నారు. ఆయన గత 2 దశాబ్దాల నుండి అమెరికాలో ఉన్నటువంటి ఇమ్మిగ్రేషన్ లా పైన ఒక నిష్ణార్థితమైనటువంటి అంశాలతో ముందుకు కొనసాగుతున్నారు. మొట్టమొదటిగా సత్యభట్ల గారు మీతో ప్రారంభిద్దాం. అమెరికా ఎన్నికలు అంటనంటే అగ్రదేశం, ప్రపంచంలో ప్రతి ఒక్కరి దృష్టి అమెరికా వైపు ఉండేటట్టు వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ జస్టిస్ కానివ్వండి, లైఫ్ స్టైల్ కానివ్వండి, ఉన్నటువంటి 50 రాష్ట్రాలు ప్రపంచాన్ని పరిపాలించేటటువంటి సత్తా, సామర్థ్యం వాళ్ళ లోపల కొనసాగుతుంది. ఎట్లా మీరు ఫార్వర్డ్స్ ఏం చెప్తారు? రాజ్ న్యూస్ యాజమాన్యానికి, శ్రీశైలం దీని కోఆర్డినేటర్కి అండ్ రాజ్ న్యూస్ ప్రేక్షకులకు అందరికీ ఫస్ట్ ఈ అవకాశం ఇచ్చినందుకు ఐఎమ్ అప్రిషియేటింగ్ అండ్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు యూ గైస్. అయితే ఈ ఎలక్షన్స్ అనేది వెరీ క్రూషియల్. హిస్టారికల్గా ఇప్పుడు లాస్ట్ టైం ఎలక్షన్స్ కంటే అంతకుముందు ఎన్నో సంవత్సరాల నుంచి, ఇప్పుడు 1776 నుంచి అంటే అమెరికన్ రివల్యూషన్ నుంచి ఈ రోజు వరకు జరిగిన ఎన్నో ఎలక్షన్స్ కంటే ఇది చాలా డిఫరెంట్. తర్వాత వెరీ క్రూషియల్ ఫర్ అమెరికన్ హిస్టరీ. దిస్ ఈజ్ గోయింగ్ టు ట్రాన్స్ఫార్మ్ ద అమెరికన్ వే ఆఫ్ లైఫ్. అంటే అమెరికన్ హిస్టరీని చేంజ్ చేసే విధంగా ఉందన్నట్టు. అంటే అమెరికా ఈజ్ అంటే ఎందుకు అంటున్నా అంటే ఇప్పుడు అంటే ఇప్పుడు ట్రంప్ గురించి అందరికీ తెలుసు. అంటే ఇప్పుడు 2016 ఎలక్షన్లో పోటీ చేశాడు, గెలిచాడు. తర్వాత 2020 మళ్ళీ ఎలక్షన్స్కి పోటీ చేశాడు. తర్వాత ఇప్పుడు జో బైడెన్ చేతిలో ఓడిపోయి, తర్వాత అంటే January 6th అటాక్స్ అవన్నీ కొన్ని విషయాల మీద అంటే మొత్తంగా ట్రంప్ గురించి ప్రతి ఒక్కరికి తను ఏం చేస్తాడు, అంటే తన ఐడియాలజీ ఏంటి, అంటే బిజినెస్కి హౌ హీ ఈజ్ ప్రో. తర్వాత ఇప్పుడు వైట్ సుప్రిమసీ అంటారా, లేకపోతే అమెరికన్ మాగా అంటే మేక్ అమెరికా గ్రేట్ అగైన్, దాని అంటే ఈ సిద్ధాంతానికి అంటే సిద్ధాంతకర్త ప్లస్ వీటన్నిటిని ముందుకు తీసుకుపోయే దానికి అంటే ఓవరాల్గా అంటే ట్రంప్ అంటే మొత్తం అందరికీ తెలుసు తానేంటనేది. కానీ ఇప్పుడు మధ్యలో ఒకసారి జో బైడెన్తో ఇప్పుడు డిస్కషన్లో లాస్ట్ టైము డిబేట్లో జో బైడెన్ అన్ని మతిమరుపు మాటల వల్ల అంటే తను తప్పుకోవాల్సి వచ్చింది. తర్వాత కమలా హ్యారిస్ ఎంట్రీ కావడం, తర్వాత మొత్తం అంటే డెమోక్రటిక్ పార్టీ మొత్తం వాళ్ళ యాక్టివ్గా కావడం. కానీ ఇక్కడ నెగిటివ్ ఏంటంటే కమలా హ్యారిస్ ఈవెన్ దో షీ వాజ్ అంటే వైస్ ప్రెసిడెంట్గా లాస్ట్ 3.5 years నుంచి అంటే చేస్తున్నా సరే, అంతకుముందు కాలిఫోర్నియాలో తను అంటే ఇప్పుడు అంటే డిఏగా, డిస్ట్రిక్ట్ అటార్నీగా, అటార్నీ జనరల్గా ఇవన్నీ వర్క్ చేసిన తన ఐడియాలజీ అనేది కంప్లీట్గా ఇప్పుడు అంటే అమెరికన్ ఫోక్కి అంటే ఎవరో కొందరికి తెలుసు. కానీ ఇప్పటికిప్పుడు అడిగితే దాదాపుగా 60% ఆఫ్ ది పీపుల్ దే డోంట్ నో అంటే వాట్ ఈజ్ అంటే కమలా హ్యారిస్ ఐడియాలజీ ఏంటి అనేది క్లియర్గా లేదు. కాకపోతే రేపు ట్యూస్డే రోజు అంటే వీళ్ళిద్దరికి డిబేట్, ఏబీసీ న్యూస్ డిబేట్ ఉంది. దాని ద్వారా ఇంకొంచెం లోపలికి వెళ్ళేటట్టుంది. అయితే ఇక్కడ 2 స్వింగ్ స్టేట్స్, స్వింగ్ 18% ఆఫ్ ది స్వింగ్ ఓటర్స్ వీళ్ళు డిసైడ్ అంటే నెక్స్ట్ ఎలక్షన్స్ అనేది
వీళ్ళే డిసైడ్ చేస్తారు. సో ఇప్పుడు డిబేటు అంటే ఇప్పుడు ఈ డిబేటు నెక్స్ట్ వచ్చే డిబేటు దాంట్లో తను అంటే బాగా అంటే తన ప్రొఫైల్ని అంటే బిల్డ్ చేసుకోవడం వల్ల ఇప్పుడున్న అంటే ఈ అంటే కొంత ఏమంటే పాజిటివ్గా ఇటు సైడు అంటే ఇప్పుడు తన ప్రొఫైల్ ఏంటి, తన ఐడియాలజీ ఏంటి అనేది అమెరికన్ ఫోక్లకి కొంతవరకు తీసుకుపోవడానికి కొంత అవకాశం ఉంటుంది. ఎస్, సత్యపత్రులు గారు మళ్ళీ వస్తారు. డేవ్, హౌ యు ఆర్ రెస్పాండింగ్ ఆన్ అప్కమింగ్ ఎలక్షన్స్ in USA? What is your opinion? Well, I couldn't understand what was just said. I heard white supremacy in there, but other than that, not much. I didn't understand much of it. Oh, now I can't hear you. Uh-oh. Dave, he's looking forward to hear from you. What is your opinion on current political scenario? Yes, can you hear me? Yes, please. Okay, all right. Because the image is coming and going. There we go. I don't know. Now you can hear me fine. I'm an independent. I support Robert F. Kennedy Jr., who has recently endorsed Donald Trump. So I'm stuck with Trump. I'm not a fan of Kamala Harris. I followed her a little bit during the primaries when she was running, and she did not get a single delegate because she's not a good person, and that's my opinion. But it's not just my opinion. You can ask the people who didn't vote for her during the primaries. She has actually not gotten a single vote other than as vice president. She obviously got lots of votes. But when she was running for president in 2020, you can go back and look at that campaign and see how she functioned, who was backing her, and so on. And you'll learn a little more about her. I'm curious to hear your opinions of Kamala Harris, because I'm open to other people's opinions. But since you're asking my opinion, I think she's not a good person at all. She was responsible for a lot of very bad policies when she was in California as the Attorney General. She locked up a lot of people for crimes that she committed, and they call them crimes. Using marijuana is one of the crimes that people go to jail for here. I don't know what the law is there in India, but it's in this state it's still illegal to use cannabis. Certain forms are available that are not the prohibited ones, so it is pseudo legal here. But in many states in the United States, marijuana is legal. In Illinois, where I also have property there, it is legal to buy and use recreational cannabis. So Kamala Harris, in California, it was still illegal at the time, and many people were put in jail for cannabis use and selling cannabis. And she was keeping them in prison so that they could be used for cheap labor. And this is a form of slavery. So it's rather ironic that the first black female president candidate has a history of being a prosecutor of black people and white people and all colors, of course. But black people were in prison when she was the Attorney General, and she was keeping them in prison so that they could be used for cheap labor. And you can look all this up. I recommend watching Jimmy Dore. He documents this rather well. If you're familiar with the Jimmy Dore show, he's a comedian and political pundit, I guess you would say. He's very well informed on many issues, and he says a lot of things that
most people in my end of the spectrum, which is the left, will not say. And it's, if you look it up, it is true. So during the COVID times, he was very outspoken against the measures that they were putting in place, the lockdowns, the forced vaccinations on many people, things like that. And in YouTube, you would be kicked off or silenced or shadow banned or basically silenced during this time period, which I find to be extremely, it's an extremely educational time period, and I'm wondering how much people have learned during that time period about authoritarian government. And we saw it in real time under a Democratic administration. It started under Trump, of course, but during the Biden's handling of the COVID situation, I think we got to see the mask come off of this party. This party is not about, we call them liberals. The word liberal, the foundation is the word liberty. And if you're a libertarian, you share some values with that philosophy. But when you call today's Democrats liberals, it is an abuse of the word. They are not liberals. We call them that, and that's their name. But as far as liberal philosophy, they are not. They are more corporatist authoritarians. And when you examine Biden's policies, other than a few little pieces of window dressing around the edges, it is an authoritarian corporatist policy, which Mussolini correctly identified as fascism. When you marry the corporations and the Yes. state, you get fascism. Yes, So we Dave, live- I'll come again. Dave, I'll come again. Kindly be on the line. I'll come Okay. again. Yes. Sorry, I Visheshwar- talk too much. Yes, no. It's a valid suggestion. I'll come again. విశ్వేశ్వర రెడ్డి గారు ఎట్లా చూస్తారండి అమెరికా ఎన్నికలు, ఎన్ఆర్ఐస్ డిమాండ్స్ ఏ రకంగా ఉంటాయి, భారత్కు చెందినటువంటి ప్రత్యేక అంటే ఇండియన్ డిస్పోరా గురించి అమెరికా పాలిటిక్స్లో కానివ్వండి, అమెరికా ఆర్జినిటీలో కానివ్వండి, ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం గతంలో ఉండింది, ఇప్పుడు ఉంటుంది, భవిష్యత్తులో కూడా ఉంటుంది. ఏ రకమైనటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయండి ప్లీజ్? అందరికీ నమస్కారం అండి. Yes. ప్రత్యేకంగా ఈ అవకాశం ఇచ్చి మాకు రాజ్ న్యూస్ ద్వారా మా ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకునే అవకాశం ఇచ్చిన శ్రీశైలం గారికి. ప్లీజ్. ఇప్పుడు చూస్తున్న ఎలక్షన్స్ అంటే అమెరికా ఇస్ ద పొలిటికల్ లీడర్ గ్లోబల్లీ అండ్ వేర్ ఐఎమ్ ఇన్ వాషింగ్టన్ డీసీ ఇస్ ద పొలిటికల్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్. ఎస్. సో గత కొన్ని సంవత్సరాలుగా మనం చూస్తే చాలా మంది ఇండియన్స్ అమెరికాకు మైగ్రేట్ అయ్యారు. సో ఇప్పటి వరకు చూస్తే మనం అమెరికన్ పాపులేషన్ లో ఒక 1% పాపులేషన్ ఇక్కడ ఉన్నాం. టోటల్ పాపులేషన్ వర్సెస్ ఇండియన్ పాపులేషన్. ఉన్న పాపులేషన్ లో కూడా మెజారిటీ ఆఫ్ ద పీపుల్ వి ప్లే వైటల్ రోల్ ఇన్ వైట్ హౌస్ అండ్ ఫైనాన్షియల్లీ క్యాపిటల్ హిల్ అండ్ ఆల్సో సిలికాన్ వ్యాలీ ఇన్ కాలిఫోర్నియా అండ్ ఎవ్రీ స్టేట్ వేర్ ఎవర్ ద ఎకనామిక్ రోల్ ప్లే చేయడంలో ఇండియన్స్ ఇక్కడికి చాలా మంది వచ్చారు. వాళ్ళందరూ కూడా ఒక ప్లే చేయడానికి ఆస్కారం. ప్రత్యేకంగా చూస్తే ఇండియన్స్ లో మన ఐడియాలజీలో ఇంప్లిమెంటేషన్ లో పొలిటికల్ లో కనబడేటి ఏంటంటే ఇమిగ్రేషన్ లా వేర్ వీ లుక్ ఫర్ ద మోర్ ఇమిగ్రేషన్ అండ్ బిజినెస్. ఇందులో ఎక్కువ మెజారిటీ వచ్చిన వాళ్ళు చాలా మంది ముందు డాక్టర్స్ వచ్చారు, దాని రూపకంగా దాని తర్వాత వచ్చిన వాళ్ళందరూ టెక్నాలజీలో ఎక్కువ మంది వచ్చారు. తర్వాత ఈ మధ్య స్టూడెంట్స్ చాలా మంది వస్తున్నారు అమెరికాకి, ఇండియా నుంచి చాలా మంది, అంటే పాపులేషన్ వైజ్ ఇక్కడ ఉన్న దానిలో. సో సిటిజన్షిప్ తీసుకున్న వాళ్ళకి ప్రత్యేకంగా ఓట్ చేసే అవకాశం ఉంటుంది ఈ కంట్రీలో. సో అంచేత ఇంకా పాపులర్స్ వచ్చా కూడా చాలా మందికి ఇంకా ఓటింగ్ రైట్స్ లేవు. బట్ వేరాజ్ ఇప్పుడున్న దానిలో చాలా మంది ఇన్ఫ్లుయెన్షియస్ బేసికల్ గా ఫైనాన్షియల్ గా మనం బ్రౌన్ పీపుల్ లో ఉండి ఆ కమ్యూనిటీ నుంచి వచ్చినా కూడా ఫైనాన్షియల్ గా చాలా కంఫర్టబుల్ గా ఉంది కాబట్టి ఆపర్చునిటీస్ ఎక్కువ మనకే ఉంది. సో ఇప్పుడున్న కరెంట్ చూస్తే మనకి బైడెన్ కానివ్వండి, కమలా హ్యారిస్ కానివ్వండి. కమలా హ్యారిస్ యాజ్ వి ఆల్ నో షీ హ్యాస్ అన్ ఇండియన్ బ్యాక్గ్రౌండ్
మదర్ ఫ్రమ్ ఇండియా అండ్ ఫాదర్ ఫ్రమ్ జమైకా బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు. సో షీ ఇస్ స్టేషన్డ్ కాలిఫోర్నియా వేర్ అవర్ సత్య రిజైడ్. సో బేసికల్గా అక్కడ అటార్నీ ఉన్న షీ జాయిన్డ్ పాలిటిక్స్ అండ్ షీ's been there for many years now. She's running for the presidential race. That too, Biden withdraw చేసుకున్న తర్వాత she has to front runner now. But whereas ఈ మధ్య మీకు అందరికీ తెలుసు, స్పెషల్లీ ట్రంప్ మీకు తెలుసు ఆయన పేరు అసాసినేషన్ అటెంప్ట్ జరిగింది July 13th రోజు. సో అక్కడి నుంచి ఆయన గ్రాఫ్ అంటే అంతకుముందు హీ హాజ్ ప్రెసిడెంట్ అండ్ దెన్ హీ హాజ్ గ్యాప్ ఫర్ 4 years, దెన్ అగైన్ నౌ హీస్ రన్నింగ్. సో ఆపర్చునిటీస్ లో మనం చూస్తే అంటే మనకున్న పబ్లిక్ పాలసీ కానివ్వండి, లేకపోతే ఇమిగ్రేషన్ పాలసీ కానివ్వండి, తర్వాత టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ గురించి కానివ్వండి, అండ్ కార్పొరేషన్ సపోర్ట్ కానివ్వండి, మేజర్ గా రిపబ్లికన్ గవర్నమెంట్ లో ట్రంప్ హీ టుక్ కేర్ ఆఫ్ మెనీ పీపుల్, ఇండియన్ కౌంటర్ పార్ట్స్ అనేది బాగా మెసేజ్ వెళ్ళింది. సో టిపికల్ గా మనకు ఇండియన్ గవర్నమెంట్ కానివ్వండి, యుఎస్ గవర్నమెంట్ లో మధ్య కూడా బయలాటరల్ ఇష్యూస్ లో కానివ్వండి, లేకపోతే ఇటువంటి ఏరియాస్ లో కూడా ప్రధాని మోడీ గారికి అదేవిధంగా ట్రంప్ వీళ్ళిద్దరి మధ్యన దే హ్యాడ్ గుడ్ రిలేషన్స్ బిఫోర్ అండ్ నౌ ఆల్సో వైల్ హీ వాజ్ ఇన్ ద ప్రెసిడెంట్ ఆల్సో ఇండియా హ్యాస్ గుడ్ బయలాటరల్ ఇష్యూస్ విత్ ద గవర్నమెంట్. సో టిపికల్లీ యాజ్ Dave says, some of his ideas, his observations as the presidential race and his party affiliations, as he is an independent, he is expressing his own views. But typically, as we have this electoral vote, and he has an experience as the president, and he has an experience as a loser of this last elections, and now he's rerunning the election again. So all three, he knows now comfortable politics in that area. So as this most recent assassination effort toni మీకు తెలుసు రెడ్ స్టేట్స్, బ్లూ స్టేట్స్, స్వింగ్ స్టేట్స్. Yes. So red states typically they work for the Republican area only. They'll come as Republican votes, and Democrats vote the blue states అంతా Democratic side ఉంటుంది. Swing states is more crucial. Swing states major గా ఎటువైపు టర్న్ అయితే they will become a president. So ఇప్పుడు as an Indian, we have requirements. Some of the Indian people is requirement is పబ్లిక్ పాలసీలో కానివ్వండి, ఇమిగ్రేషన్ పాలసీలో కానివ్వండి, ఎకనామిక్ పాలసీలో కానివ్వండి. సో we need lot of requests to submit to the government, so that who can make good influence in the government and who can make good policies to the Indians. That is more important right now. And during the election process only we have a right to express that, and we have the right to take a commitment from the political bodies. So as we have these two, and majority people who migrated to US is recently is students, and we have number of issues students also going through. Those also need to be addressed. And also immigration lo meeku telusu chaala mandiki green card issues baga jarugutunnayi. Yes. So those green cards, migration lo green card lo employment green cards gaani, family based green cards gaani ela undante priority date based ఉంటుంది. సో priority date లో మనకి లాగింగ్ ఉంది, చాలా ఇయర్స్ వెయిట్ చేయాల్సి వస్తుంది టు గెట్ ద గ్రీన్ కార్డ్స్. అండ్ వన్స్ వి గెట్ ద గ్రీన్ కార్డ్స్ ఆఫ్టర్ 5 years we can become the citizenship. We can get a US citizenship, and then we can vote. So that's a crucial important as well. And as we migrated number of people, మా కిడ్స్ ఇక్కడ US లో ఉన్న మా కిడ్స్, they as soon as they become 18 years old, they will also right to franchise their own. So akkada kuda we are playing a role, and we are influencing number of places. So as it's in a geographical area, US is a big state, big number of states in the US. So all those states lo kuda Indian population is migration happening, especially more Washington DC area, New Jersey area, Dallas area, California area, and a number of tier 2 cities also a lot of migration is happening, and tier 3 cities also a lot of migration is happening. So major ga Indian folks, they are looking for the public policy and immigration policy and financial policy, where number of people owns good number of businesses. So businesses ఉన్నాయి కాబట్టి వాళ్ళకి మోర్ ఇమిగ్రేషన్ Yes. పాలసీ కానివ్వండి, విశ్వేశ్వరరెడ్డి గారు మళ్ళీ రోల్ వస్తారు. ప్లే చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఎస్, సత్యాపత్తులు గారు జనరల్గా ఎస్, భాను ఇలేంద్ర గారు వెల్కమ్ టు షో, గుడ్ మార్నింగ్, అండ్ ఐల్ టేక్ యూ లేటర్. సత్యాపత్తులు గారు
జనరల్గా అమెరికన్ కల్చర్లో, అమెరికన్ పొలిటికల్ స్పేస్లో ఉమెన్ ఇంపార్టెన్స్ అనేటటువంటిది ఓటు బ్యాంక్గా చూస్తారు, కానీ లీడర్షిప్లో మనం సేమ్ ఇతర దేశాలలో ఉన్నటువంటి సమస్యనే మనకు ప్రధానంగా ఉంది. హిల్లరీ క్లింటన్ ఎన్నికలలో అన్ని సర్వేలు ప్రతి ఒక్కరూ హిల్లరీ క్లింటన్ గెలుస్తుంది అని చెప్పారు, కానీ అనుకోని పరిస్థితులలో ట్రంప్ అక్కడ గెలిచారు. అంటే కేవలం బికాస్ ఆఫ్ ఉమెన్ యాజ్ ఏ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికాగా చూడొద్దని అనుకుంటున్నారు వాళ్ళు. మళ్ళీ సేమ్ పరిస్థితులు ఇప్పుడు కమలా హారిస్ కూడా వచ్చింది. ఎట్లా స్పందిస్తారండి? చాలా మంచి క్వశ్చన్ అది. ఇప్పుడు అమెరికా అంటేనే అంటే ఇమిగ్రెంట్స్తోని, తర్వాత ఫస్ట్ డెమోక్రసీ, అంటే క్యాపిటలిజం, అంటే దట్ ఈస్ ద ఓన్లీ కంట్రీ ఇట్ వాజ్ బిల్ట్ ఆన్ మనీ, ఒక క్యాపిటలిస్ట్గా. సో ఇప్పుడు యూరోప్లో ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు జర్మనీకి కానీ అంతకుముందు అన్ని కంట్రీస్లలో ఉమెన్ అంటే రూలింగ్ వచ్చేసారు. కానీ అమెరికా దగ్గరికి వచ్చేసరికి హిల్లరీ క్లింటన్ అప్పుడు కూడా యాక్సెప్ట్ చేయలేదు. అయితే అప్పుడు డిఫరెంట్, అంటే తర్వాత ఇప్పుడు ఉన్న పరిస్థితులు డిఫరెంట్. అప్పుడు అంటే హిల్లరీ క్లింటన్ ఉన్నప్పుడు తన అంటే అసలు మొత్తం టిల్ట్ కావడానికి ఇంకొక పెద్ద కారణం ఏంటంటే తన ఈమెయిల్స్ హ్యాకింగు, తర్వాత అప్పుడు కొన్ని ఈవెంట్స్, అంటే అప్పటి నుంచి సడన్గా తన గ్రాఫ్ అనేది పడిపోయింది. ఇంకోటి అప్పుడు డెమోక్రటిక్ పార్టీ మొత్తం ఇప్పుడు హిల్లరీ క్లింటన్ కోసం అంటే సీరియస్గా హార్డ్ వర్క్గా పనిచేయలేదు. యాక్చువల్గా ఇప్పుడు ఈసారి ఏంటంటే ఫస్ట్ ఆ డిబేట్లా అంటే ఇప్పుడు జో బైడెన్ అట్లా మతిమరుపు చేయడం వల్ల అదంతా ఏదో చేయడం వల్ల ఇప్పుడు నాన్సీ పెలోసి ఇప్పుడు స్పీకర్ కానీ వీళ్ళందరూ కలిసి ఇది అంటే వీళ్ళందరూ కలిసి తనని తీసుకొచ్చారు కమలా హారిస్ని. ఒక్కసారి ఇప్పుడు ఇంతకు బైడెన్ ఉన్నప్పుడు ఇప్పుడు చాలా వరకు ఒక ఆల్మోస్ట్ 40 to 50% ఆఫ్ ది డెమోక్రాట్స్ అంటే అక్రాస్ డిఫరెంట్ స్టేట్స్ ఆ క్యాడర్ అంత యాక్టివ్గా లేదు. ఒక్కసారి కమలా హ్యారిస్ని తీసుకొచ్చిన తర్వాత వీళ్ళకి అసలు ఎంత యాక్టివ్ అయిపోయిందంటే ఇవాళ డెమోక్రటిక్ పార్టీని మొత్తం కమలా హ్యారిస్ వెనక నిలబడ్డది. అంత యాక్టివ్గా ఫస్ట్ ఏ ఎలక్షన్స్ అయినా ఏ పొలిటికల్ పార్టీకైనా ఫస్ట్ స్ట్రాంగ్ ఏంటంటే ఏ పొలిటికల్ వెదర్ ఇట్ ఈస్ ఏ రిపబ్లికన్స్ ఆర్ ఏ డెమోక్రాట్స్, ఫస్ట్ ఈజ్ క్యాడర్ యాక్టివ్గా ఉండడం అనేది. అయితే ఈ ఎలక్షన్స్లో ఒక క్యాడర్ని ఒక యాక్టివ్గా తీసుకురావడంలో ఇది సక్సెస్ అయింది. అయితే ఇక్కడ ఇప్పటికి కూడా ఇంకొకటి ఇది మేజర్ ప్రాబ్లం ఏంటంటే పీపుల్ నో అంటే థరోలీ అబౌట్ ట్రంప్, బట్ పీపుల్ డజంట్ అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ 30 to 40% ఆఫ్ ది పీపుల్ స్టిల్ డజంట్ నో కంప్లీట్లీ వాట్ ద కమలా హ్యారిస్ ఈజ్. సో ఇప్పుడు నెక్స్ట్ అయితే ఇది ఇప్పుడు అంటే దీంట్లో ఎట్లా అంటే ఇప్పుడు జనరేషన్స్ అంటాం కదా, బేబీ బూమర్స్. ఇక్కడ అమెరికన్ దాంట్లో ఎట్లా అంటారంటే యంగ్ పిల్లల్ని జనరేషన్ జీ అంటారు, జెడ్ అంటే అంతకుముందు బేబీ బూమర్స్ అని వై అని ఇట్లా చెప్తారు అన్నట్టు. అయితే ఈ యంగ్ పిల్లలంతా ఇప్పుడు కమలా హ్యారిస్ సైడ్కి అంటే ఎలక్షన్స్లో ఇంట్రెస్ట్ ఉండటం అదంతా చేయడం ఉంది. కానీ కొంచెం పెద్దవాళ్ళు వీళ్ళంతా దే ఆర్ ప్రో టు ట్రంప్. అంటే ఇంతకుముందు ఈ యంగ్ జనరేషన్ అనేది అంటే ఎలక్షన్స్ అంటేనే అదొక బోరింగ్గా ఉండేది. కానీ కమలా హ్యారిస్ వచ్చిన తర్వాత వాళ్ళని తన వైపు తిప్పుకోగలిగింది. అంటే అంటే ఇప్పుడు అంటే మేజర్గా ఇప్పుడు మామూలుగా ఇప్పుడు కమలా హ్యారిస్ ఇట్లా జనరేషన్ జీని అంటే కొన్ని ద వే షీ ప్రజెంట్స్ హర్ సెల్ఫ్, ఇప్పుడు అంటే యూ డిడ్ నాట్ ఫాల్ ఫ్రమ్ ఏ కోకోనట్ అంటే కొన్ని తన మిమీస్ వాటితోని కొన్ని క్రియేట్ చేయగలిగింది, కొంత ఒక అంటే క్యూరియాసిటీని క్రియేట్ చేయగలిగింది. తర్వాత ఆల్రెడీ డెమోక్రటిక్ పార్టీ క్యాడర్ మొత్తం యాక్టివ్ అయిపోయింది అన్నట్టు. సో ఇప్పుడు అంటే కామన్ పీపుల్ని ఒక 18% ఆఫ్ ది పీపుల్ అంటే స్టిల్ దే డిడ్ నాట్ డిసైడ్ ఇట్, వాళ్ళని ఇటువైపు తిప్పుకోగలిగితే తనకి ఇది ఉంటుంది అన్నట్టు. అది తిరగాలంటే ఇప్పుడు నెక్స్ట్ ట్యూస్డే డిబేటు
ట్రంప్కి డిబేట్లా ఏబీసీ న్యూస్ డిబేట్లా తను ప్రూవ్ చేసుకోగలిగితే కొంత ఇదవుతుంది. దాంతోపాటు స్వింగ్ స్టేట్స్ అంటే 7 స్టేట్స్ అంటే స్వింగ్ స్టేట్స్ అంటే అర్థం ఏంటంటే డెమోక్రాట్స్ రిపబ్లికన్స్ ఆల్మోస్ట్ ఈక్వల్ స్ట్రెంగ్త్ ఉంటుంది అన్నట్టు. ఎవరు అంటే అక్కడున్న సిచ్యువేషన్ని బట్టి ఎవరు ఇటు చేయగలిగితే అటు అవుతుంది. ఇప్పుడు లాస్ట్ ఎలక్షన్స్లో ఈ స్వింగ్ స్టేట్స్లో 7 స్వింగ్ స్టేట్స్ ఉంటే దాంట్లో 6 డెమోక్రాట్స్కి వచ్చేసినాయి. ఓన్లీ ఓట్ నార్త్ కేరళ అదొకటి తప్ప మిగిలినవన్నీ వచ్చేసేసినాయి. ఈవెన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జార్జియా ఇప్పుడు అదే అంటే రిపబ్లికన్ గవర్నర్ ఉన్నా సరే ఇటు వచ్చేసింది అన్నట్టు. సో ఇప్పుడు నెక్స్ట్ అంటే ఇప్పుడు పెన్సిల్వేనియా తర్వాత ఇప్పుడు ఇంతకుముందు ఏమంటే ఇప్పుడు అంటే అక్కడ ఇప్పుడు అంటే డెమోక్రాటిక్ గవర్నర్ ఉన్నా సరే అది లాస్ట్ టైము డెమోక్రాట్స్కి టిల్ట్ అయినా ఈ ఎలక్షన్స్లో అట్లా లేదు. అంటే ఇప్పుడు మోర్ అంటే ప్రో టు ట్రంప్. అట్లాగే ఇప్పుడు జార్జియా కూడా. సో ఈ 2 స్టేట్స్ కనుక కొంచెం ఇటు టిల్ట్ అయితే అంటే ట్రంప్కి ఇది ఉంది. కానీ నెక్స్ట్ ఎలక్షన్ అంటే ఇప్పుడు నెక్స్ట్ డిబేటే ఇన్ మై ఒపీనియన్ నెక్స్ట్ ట్యూస్డే డిబేట్ విల్ డిసైడ్ లాట్ ఇన్ ద ఎలక్షన్స్. అంటే అది ఉమెన్ వైపు ఇది అంటే టిల్ట్ అవుతుందా లేదు ట్రంపే అంటే నెక్స్ట్ గెలుస్తారా అనే దాంట్లో ఈ అంటే స్వింగ్ ఓటర్స్ని స్వింగ్ స్టేట్స్ని చాలా డిసైడ్ చేస్తుందని నా ఒపీనియన్. ఎస్ భాను ఇల్లేంద్ర గారు, వెల్కమ్ టు రాజ్ న్యూస్. డెమోక్రాట్లు అవలంబిస్తున్నటువంటి మల్టీలెటరలిజమా లేదు అంటనంటే మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనేటువంటి స్లోగనా, ఏది ఇమిగ్రేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇండియన్ డిస్పోరాకు ఉపయోగపడుతుంది? భాను. Thank you for asking me this question. Hello everyone. Yes. Ambassador Speaker ki namaskaralu. Yes. Hello to everyone and good morning. Yes. It's a very good question. I mean, the issue immigration is very politicized in this country. It's like a poison pill for any party which discusses about immigration in this country. That cannot be denied. And if you really look into overall immigration policies in the past 20 years, any policy that actually helped high-skilled immigration workers, especially the workers from countries like India, China, and other South Asian countries where lots of migration happens in high-skilled workers category rather than the low-skilled worker category. And in those categories, if you really look into it, Democratic Party is the one which has passed many regulations that benefits the high-skilled worker immigration into this country. Yes, Republicans are not against the high-skilled immigration into this country or illegal immigration into this country. But if you really look into it, the dialogue or the conversation which they always have is very, chala divisive ga untundi Republican side. That's what is happening once Trump took over the Republican Party, you know. And if you really look into it, who's really seriously interested in immigration regulations or immigration changes to happen in this country, we have to acknowledge that issue very truthfully when we talk about that, about the politics and everything. Everybody tells this time, if you really look into every survey, every research, or every media channel, if you look into it, everybody says that if it comes to immigration, Trump has a great advantage than the current administration, which includes Biden and Harris, and all this stuff and everything. But if you look into it, is he really serious about immigration, what he talks about? Or he just wants that issue to keep people active on that issue and win this election? Because there are a lot of things can be really said this issue, because the most conservative in Senate is actually drafted the immigration bill, and Democrats acknowledge that there was a mistake happened by them in the past, in the current administration, because of the too much migration happened in the low-skilled workers, low-level illegal immigration, and they want to fix it, but the Trump didn't want it to go through the Senate, and he actually asked the Senate Republicans
not to pass that legislation. That clearly They shows. no. They didn't want to fix it. They opened up the border. Have you seen how many people have come in? Yes, that's what I I'm mean, saying. have you seen this? RFK Jr. Dave- went down. RFK Jr. went down there and talked to those people. He speaks Spanish. Dave, I've seen the numbers. I've seen the numbers. There were around 14 million people came in illegally in the past 4 years. 14 million. Million people, Now, and nobody denies can't- that. oh yes, they do. No, The Democrats, I the Democrats deny this all day long. think I'm they sorry. acknowledge this issue. This Dave, is I really not. appreciate it. I think they acknowledge that issue, Dave. I think they acknowledge that issue. That's the reason why they try to get this Senate bill passed. But anyway, see, it's a political issue. That's what it is in the end. But if it comes to most of the Indian diaspora, what they look into is the high-skilled immigration. And I think both the parties are not really against the high-skilled immigration. And but if you really look into history in the past 20 years, from Clinton administration, if you really look into most of the regulations pertaining to the high-skilled immigration have been really put in place by the Democrats, not the Republicans. Yes. Yeah, I've worked in the high tech industry with a lot of Indian folks, and so I know a little bit about this. They were going through a lot of issues, getting their immigration status and all this. And it was interesting for me because I've lived in the U.S. all my life. I've only been out of the country a few times. I would love to go to India sometime and learn more about your people, especially because they speak English. I can't understand a lot of what's being said in this discussion. So if you can humor this poor English-speaking person, I always like to ask at least for a little bit of help with that. I can't wait for these devices that will translate languages. I want to get one and see how well it works, because then I'll be able to understand what everybody's saying. I think that's an amazing development that we can really put down as a game changer for our world. The Tower of Babel story, you probably don't know this one, but all Christians will know the story of the Tower of Babel, where God, the humans were building a tower. Do you know this story, the Tower of Babel? Yes. Okay. Yeah. So the humans are. There one special question for you. This elections also, gun culture is the main agenda of the political parties. Since last 4 years, more than 100 incidents taken place in United States of America. Hundreds of people died due to gun illegal Violence. usage of the Gun gun violence. extensions or whatever. Then what Yep. will be the agenda of the two political parties on gun culture? You want me to talk about that? Yes, please. Okay. Yes. This is a very important issue because it's definitely something that happens a lot here in the United States. These shootings with people, I mean, we just had one where a kid shot up a school, right? Now, if you really look into it and you really you go past the headline news, if you listen to CNN and NBC and ABC, the mainstream media, the mainstream media will talk about it a lot, and it'll make you think, well, we need to we need gun control, and that's what they always want to do. What they don't do is talk about where most of the gun crimes are happening, and the fact that these shootings, like in Chicago, they happen all the time. I grew up in the Chicago area. It was nowhere near as dangerous as it is now. But nowadays, it's everyday news. Somebody's getting shot, right? All the time. It is constant. Now, those gun crimes are being committed with illegal arms. They're not owned legally. So if you put in place a gun law, those people who are shooting do not care. They are already violating the law by shooting at people, and they're not going to care if they're breaking a gun law while they're doing it. They don't get their guns legally anyway. So putting in gun controls
only controls the legal guns. And here in the United States, there's more guns than people already. And they make more guns, people buy more guns all the time. And so unless you buy them back and melt them down or something, they're just going to be around. So it's a fact of life here in this country that guns do exist. And we have those guns because our Constitution was framed by people who knew that if the government could take away your guns, they could take away of Your your freedom. other rights. Yes. And so the reason why we still have a functional First Amendment, I mean, it's been hobbled greatly. I mean, we should talk about the First Amendment and how it's being attacked right now with social media and the government telling the social media companies what can and cannot be said on their platforms. This is now being exposed. It's a very serious issue because the First Amendment underlies is the foundation of all of your other rights. If you lose your First Amendment rights, you lose all the rest of them eventually because you can't talk about what's going on. And we have found this out during the COVID pandemic that the government was silencing people like Robert F. Kennedy Jr. He was silenced immediately when the Biden administration came to power. And he was talking about how lots of things were not tested properly. And now we know because of him, more and more and more people have come out and said, yes, this has not been, these things were not tested. And so the things that we could not talk about were not known to most people. And if most people don't know about an issue, then nothing's going to change. It's really, you cannot put pressure on the government unless people can talk about things. So we've had an extreme attack upon the First Amendment in the United States. And of course, in Europe, it's much worse. They have different laws there that they've enacted recently, which have, they're locking people up for allowing free speech. Now, in Great May I Britain speak on right this? now. Yes. Yes. May I speak on? Yeah, please. Thank please, you. Please. Thank you. I agree with Dave for most of the parts, what he said in this issue. It's important that we need to have, we should be able to own our guns legally and able to protect ourselves, our home, and our property. And that's a fundamental freedom which we have. And that's the greatness about this country. But at the same time, there is this common sense legislations which we have to pass. Who can access guns, who cannot have access to the guns. For example, just last week, such a tragedy in Georgia, school shooting, high school shooting. Four people unfortunately dead because of one 14-year-old kid who does not know how to handle the gun or whatever his psychological situation is. He was able to possess the gun and he's able to go and attack the students in the school. So we have to understand the importance of those regulations, and we have to make sure how we can screen the people who are actually buying the guns. It's very, very important for us. And at the same time, if it comes to RFK Jr., I'll just give all the discount for that because he's nothing but a conspirator. Okay? He was a conspirator while he was in Democratic Party. He's a conspirator. Now he's independent and supporting Trump. It doesn't change anything other than that. Same Republicans have talked negatively about him, saying that he's a conspirator, he's a cuckoo, he's a crazy person when he was in Democratic Party. Now they're embracing him because he's supporting Trump. So if that's okay, I understand all this, where it is coming from and everything. But if it comes to gun laws, we need to have a common sense legislations in this country. It's very, very important. And we need to protect that. And if it comes to Where do you live? in Chicago and other places, as you said, yes, there are illegal arms. They are if you take away illegal arms, then obviously those people don't care. I mean, I completely agree with you on that. No, how you define it's a legal and illegal? Even by using the Banu, hunting guns Banu. also, its attacks are taken place. Recent No, Trump attack. No, legal guns are the guns. Where do you live, Banu? Yes. I Which live in state? DC. I live in DC. DC. Okay. DC. I'm in Virginia. I mean to say in Virginia. Right. And, you have gun laws there that I live in I Dallas. own a gun too. I own a gun, Dave, and I'm very proud. That's fine. owner of- That's fine. I'm glad to talk to another gun owner. Here in Texas, we have fairly lax gun laws. We don't have a lot of shootings here, but there are some. There have been some.
The recent school shooting is like many others. The boy, he's a This Georgia young shooting, man, Georgia shooting. young man Yeah. or a boy, whatever you want to call it. I mean, he's 14. He's being charged as an adult, so you can call him a man because he's being charged as an adult. He's 14. His father bought him a gun after he was already under suspicion for making threats against the kids in the school. He was a very troubled. He was a troubled boy who was being harassed. Apparently he was called gay, and he may have been transitioning to female. We don't know exactly yet. He was supportive of the trans of the trans movement which we have now, which is a sort of a new phenomena in our country. But what is not new is that the kids of this country are heavily medicated. They're being given they're giving psychological drugs which have not been studied, as RFK Jr. has pointed out correctly. They have not been studied. And if you look at the side effects for these drugs, it says they can make you suicidal or you want to kill people. This is one of the known side effects of these pharmaceuticals that they are routinely giving to kids all over this country, and not just Dave, kids, let's people. not So deviate from the topic. we have a huge discussion that we are not allowed to. We are Let's- not let's- allowed let's to. not- Oh no! that is Let me not- finish. Let me finish. We are not allowed to have this discussion of whether pharmaceuticals are causing gun violence. We are not allowed to do that. You know why? Because the mainstream media's funding comes from pharmaceutical companies. Now I'm done. I appreciate that. Yes, And we are I- going little bit out of the frame. I'll come to you again. Exactly. Vishweshwar Reddy Exactly. garu That's out Kalwala, of the please. frame. Yeah, Dave, I'll come to you. Yeah. Vishweshwar Reddy Okay. garu. Yeah, Ante- thank you for both of your opinions. Yes, yes. Actually, Vishweshwar Reddy garu. కమలా హారిస్ కు భారతదేశం నుండి పూర్తి మద్దతు లభిస్తుంది అని చెప్పి గత వారం రోజుల వరకు యునైఫైడ్గా ప్రతి ఒక్కరు క్యాంపెయిన్ చేస్తున్నారు. కానీ అనుకోని పరిస్థితులలో ఇప్పుడు మారిన పరిస్థితులకు అనుకూలంగా ఇండియన్ డిస్పోరా పూర్తిగా డొనాల్డ్ ట్రంప్ వైపు మలుతుంది అనేటటువంటి కథనాలు వస్తున్నాయి. విశ్వేశ్వర రెడ్డి గారు ఎట్లా మీరు అనాలిసిస్ చేస్తారు దీన్ని? మీరు కరెక్ట్ గానే అనాలిసిస్ చేస్తున్నారు. అంటే టిపికల్ గా అంటే పాస్ట్ ఎక్స్పీరియన్స్ లో చూస్తే Yes. డ్యూరింగ్ ద డొనాల్డ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ టైంలో మెజారిటీ ఆఫ్ ఇండియన్స్ హూ ఓన్స్ బిజినెసెస్, హూ ఓన్స్ డిఫరెంట్ సెక్టర్స్ ఓనర్షిప్స్ ఉన్న వాళ్ళందరూ కూడా దే గెట్ బెనిఫిటెడ్. చాలా బెనిఫిట్ వచ్చాయి వాళ్ళకి. సో వాళ్ళకి దే వాంట్ కమ్ దే వాంట్ హిమ్ టు కమ్ బ్యాక్ ఇన్ టు ద పవర్. So because he's more business friendly, and ఎందుకంటే majority of the people who run the business, they have an advantages and opportunities are there. Second, during his term, legal immigration also, they opened up immigration side, so that also gives some advantages. So EB2, EB3 ఏరియాలో ఉన్న ఇమిగ్రేషన్ వాళ్ళందరికీ కూడా ప్రయారిటీ డేట్స్ ఓపెన్ అప్ చేశారు డ్యూరింగ్ ద It opened up because of the COVID, Vishweshwar garu. Yes, It's not yes. because Yeah. it opened up So- because of the COVID. We Yes. have to be very careful what we tell. Yeah, And, duration during the term. Yeah, but it opened because of the COVID, because of the visas numbers are not being used by the Department of State in all across the consulates. Those numbers have been transferred to the employment-based category. Accordingly, we got the visa numbers opened in EB2 and EB3 category. It's not because Trump did something. Trump actually imposed a ban at that time on high-skilled workers to come into this country. The ban was in effect at that time. Nobody could travel in and out of the country, irrespective of which country they are from at that time, except European nationals. Except European nationals at that time. And the second thing is, I think the reason why we are seeing some kind of an inclination towards certain Telugu population, not entire Indian diaspora, Telugu population inclining towards the Trump is because of the social media driving them crazy with such a strong rhetoric about hatred against Muslims and other communities in this country. And those social media is actually driving them to support Trump, because they're worried about if Muslims, again, the problem we are seeing in India can become a problem in the US also. Actually,
it's a potential problem, underlying problem which we have to acknowledge in the US. And that is the fear which is actually really worrying people here. And that's what this Telugu diaspora, certain group of Telugu diaspora is inclining towards Trump. But if you really look into overall Indian diaspora over here, South Asian diaspora, they are more Democratic than Republican. They are more registered Democratic than Republicans, even now, as per the data in this country. కానీ ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే మన సోషల్ మీడియాలో లేనిపోని we've seen so many messages, we don't know where the source is, where it is coming from, and all these things. Those really attack all the time about Muslims, anti-Hindu messages, rhetoric of anti-Hindu thing. These are the messages driving people crazy. I speak with so many people in recent times because I travel a lot in my job. Not only in my job, but generally also, Vishu also knows that we tend to attend a lot of events, we meet people, we discuss about all these things everywhere. And Vishu is more active than I am in those issues. And Bhanu garu, Yes. I agree with you. Visheshwar Reddy There garu, are please two continue. Yes. there are two perceptions Bhanu garu articulated చేసినట్టు ఇక్కడ policies, government and people. So he clearly explained about that, how the people interpretation. So when it comes to politics, they will take advantages. So inside, undercover, realistic things overcome చేసి ఈ social media utilize చేసుకొని. So typical, I have my own opinions, but the public opinion is different. I have my own ideology, but the public ideology is different. So whereas here, how they are, portraying, majority, as Bhanu garu said, because of the social media, now how it took over, how this whole thing, the social media took over this communication wise, in terms of Facebook ganiyandi, WhatsApp ganiyandi, public domains lo, rather than this, electronic media, print media and kuda overcome chesi wala public loki ellindi. So whereas, what I spoke on that lines, the green cards, specific to that's public opinion, that during, see, I know, Bhanu garu cheppinattu, it's because of that pandemic, and after that there is the accumulated number of visas, so they added it and they opened up. But publicly, what they marketed, it's a marketing wise, what they did, during his term, that we have an advantage. Where the Republican, now, some of the people, typically, the traditionally migrated people on the Democratic side untaru. But whereas now, last term lo, and when the Trump administration term lo, 4 years term lo, em chesarante more the PPP program ganiyandi, lekapothe immigration side term lo, I'm talking about the term, the duration of the term. So they took some of the advantages. So where the people talk, they will go, number of company owners, they have influence on their employees. So it's a typically, what I'm saying is an influence, not whether they will vote for them or not vote for them, but generally the perspective, because as he said, we travel, we reach out to the communities, we go around United States, we talk to the people, we listen to their opinions, we listen to their perception, we listen to their ideology. So how they are going to, the trend of the vote, where it is heading to. So I have my own individual idea, but end of the day, when we go and talk to in a larger volumes of the people, so they come up with some okay, these are the advantages we got it. These are the needs also. As we speak now, Indian diaspora in United States needs also there. That needs also future address. మనం ఇప్పుడు డెమోక్రటిక్ పార్టీ కానీ రిపబ్లికన్ పార్టీ బోత్ లైన్స్ లో ఎవరు మనకు హెల్ప్ చేయబోతున్నారు, అది దట్ ఈస్ ద క్రూషియల్ నౌ టు బిఫోర్ వి ఓట్ టేక్ ఎ జడ్జ్మెంట్. So that as a bigger picture lo major entante immigration issues unnai, financial issues unnai, the number of issues that the student issues unnai. Also now Dave and Bhanu garu said about this gun culture, those are also impacts also happened. Some of our Indian folks lost their lives in last like 10 years of times lo. Kontamandi man important one of the judge daughter died in Texas shootings. మీకు అందరికీ తెలుసు, నర్సిరెడ్డి గారి డాక్టర్ చనిపోయారు. సో in lines ఆ issues ఉన్నాయి, but majorly our issues are more corporate issues and also immigration issues, especially lot of as Hyderabad consulate has a bigger
రోల్ టు ప్లే. అక్కడ మనం చాలా మందిని పంపిస్తుంది విత్ గుడ్ నెంబర్ ఆఫ్ విండోస్. అండ్ సౌత్ ఏషియాలోనే #1 అంటారు మన హైదరాబాద్ కాన్సులేట్. సో లాట్ ఆఫ్ ఇండియన్ స్టూడెంట్స్ ఆర్ కమింగ్ టు యునైటెడ్ స్టేట్స్. And we know now, recently, they are experiencing employment issues. Manandariki telusu, all OPT students ganindi, after completing their masters, they are going through this. All students, ade vidhanga economic ga meeku telusu, post pandemic recession, different people have different ideology, but some of the people are got impacted. So that need to be addressed properly during this another 2 months. మనకి సెప్టెంబర్ ఉంది కదా. Yes, So we have విశ్వేశ్వర రెడ్డి గారు మళ్ళీ November. వస్తాను మీ దగ్గరికి. సత్య బత్తుల. Yes. Can I jump in a little bit? Yeah, I'll come to you next after Satya Battula. I'll come to you, please. Yeah. Thank you. Satya Battula గారు, భారతదేశంలో ఎన్నికలు అంటేనంటే ప్రజాప్రతినిధులు వాళ్ళ డబ్బు పెట్టి ఓట్లు కొంటారు. కానీ అమెరికాలో ఓట్లు వేసే వాళ్ళు ప్రజాప్రతినిధులకు డబ్బులు ఇస్తారు. ఏంటి ఈ వ్యత్యాసం? యా, ఇంకోటి అంటే అమెరికాలో అంటే అసలు డెమోక్రసీ యూరోప్లో పుట్టిన కంప్లీట్గా అది బ్లూమ్ అయింది. రియల్గా డెమోక్రసీ అంటూ ఉన్నదంటే ఈ ప్రపంచంలో నిజంగా అది అమెరికాలోనే ఉన్నది. ఇంకోటి ఇక్కడ చాలా ఇమిగ్రేషన్ మీద దానిపైన ఇప్పుడు మన వాళ్ళు మన ఫ్రెండ్స్ అందరూ దే హావ్ బీన్ టాకింగ్ అబౌట్ ఇట్. ఇప్పుడు 1885లో ట్రంప్ తాత ఫ్రెడరిక్ అంటే జర్మనీ నుంచి Can we speak English? యా, సో Can we speak English? yes I can't I don't understand Hindi, so I can't. no Telugu, this is Telugu. You have to This is imagine my Telugu. position. Yeah. Dave, this is a Telugu, and this channel is a Telugu. Telugu I channel. understand. No, I few just- parts if you will want me to focus on English. participate, Not if you can, completely. Few parts please will speak focus on English. English. Yeah, continue. Dave, I appreciate. See, thank here- you so much. Thank you. if you see I'm sorry. Yes. if you see Donald Trump grandfather Frederick migrated from Germany in 1885 at the age of 16. Yes, I know. He was a barber in America. Legal. Legal immigration. Yeah, legal immigration happened. Is very good. Yeah. We've- Yeah. Our Here culture, just our culture is founded. Yeah, on- Yes. that is we entirely different understand subject. that. Legal Illegal- immigration and illegal immigration. immigration. That's next question to you, Dave, I need please. to say something. Yeah, please. So here, Illegal immigration is the problem that most Americans agree on that needs to be addressed, and it's not just about the wall. The main reason that our country and the whole world basically, but our country in particular, is run by people with a great deal of money, with all of the money basically. They own all the money. They don't care about illegal immigration because those illegal immigrants lower the wages of all the people at the very bottom of the spectrum. Now, if they wanted to, they could put in place a law that would make it illegal to hire illegal labor. But they don't want to do that. They don't care. They want low wages. And so when someone comes in, 15 million illegal aliens come into this country. They're hardworking people. They want to come here for a lot of different reasons. Most of them are good people. But when they come, they lower the wages of all the people that are at their economic end of the spectrum, which is a lot of people. And those people have no political power in this system. In this system, if you have a lot of money, you have power. And so that you can look at them and say, why aren't they solving this problem? Well, look at their economic interests. They do better the lower the wages are. That's what I wanted to say. Yes, Yeah, please I continue, agree. Satya Battula, please. Yeah. ఇప్పుడు ఇంకోటి కూడా ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే అంటే గ్రాండ్ ఫాదర్ ఆఫ్ English. ట్రంప్ ఫ్రెడరిక్ హీ వర్క్డ్ యాజ్ ఏ బార్బర్ అంటే మంగళాయన మనమడు అమెరికాకి ప్రెసిడెంట్ అయిండు. ఇండియా ఇప్పుడు ఇక్కడ ఓట్లు వేసేది ఎవరికి వేస్తారు? ఇక్కడ ఇండియాలో ఓట్లు అనేది కులం బేస్డ్తోనే వేస్తారు. ఇక్కడ కులం బేస్తోనే ఇక అసలు ఇక ఇది అంటే 1947లో ఫ్రీడమ్ వచ్చిన తర్వాత ఇక ఇండియాకి కాన్స్టిట్యూషన్ అనేది అంటే యూరప్లో ఉన్న ఒక దేశంలో ఉన్నటువంటి కొన్ని అంటే మెచ్యూర్ అయిన ఆ ప్రిన్సిపల్స్ని తీసుకొచ్చి ఒక మంచి కాన్స్టిట్యూషన్ని ఇక్కడ బిల్డ్ చేశారు. ఇప్పుడు అమెరికాలో ఉన్న
ఆ కాన్స్టిట్యూషన్లో ప్రతి లైన్ కూడా వాళ్ళ ఎక్స్పీరియన్సెస్, వాళ్ళ కల్చర్లో అదొక భాగం అయిపోయింది. Or Yeah, it is it's a part of the culture in the American people. But here, these, whatever the freedoms in India, these are all, and we got it from developed nations of, Europe and America. సో ఇక్కడ ఇంకా జనాలకి అంటే ఇండియా ఈజ్ యాక్చువల్లీ ఇప్పుడు ఇంతకుముందు ఇప్పుడు వర్ణ సిస్టమ్, వర్ణ అంటే కలర్. ఇప్పుడు అమెరికాలో దాన్ని అంటే అది ఇప్పుడు రేషియల్ అనేది దాని నుంచే. కానీ లాస్ట్కి ఇండియా సెటిల్ అయింది ఏంటంటే క్యాస్ట్ మీద. ఇప్పటికి కూడా ఓట్లు అనేది క్యాస్ట్ మీదనే ఉంటాయి. సో ఇప్పుడు ఇప్పుడు ఇంకా ఎస్పెషల్లీ తెలుగు రాష్ట్రాలను అయితే సత్య గారు టాపిక్ ఇస్ గోయింగ్ డిఫరెంట్ వే. English, please. English. We need to కొంచెం speak చెప్తాను అది English. ఎందుకు ఇక్కడ డెమోక్రసీ అనేది why it is democracy అనేది. I don't know. If Raj doesn't speak English, I'll not just to sit, talk I'll about just sit the back. settlement of But Indian if you population, do how they vote in India. Yes, If you do yes, speak please. English, you must speak Yeah, English yeah. right now. Just Yeah. in a Because day. I can't understand Hindi. Yeah. Dave, please. I won't invite you to a debate where you can't speak the Please, language. please, Deo, I'll No, come no, to no, you no. again, No, no. please. Yeah. Yeah. Satya, Yeah. the question here is, in US, people give money to the politicians to participate in the elections, whereas in India, the Because the government spends money to the people to them participate in the elections, or the politicians spend money for the people to participate in elections? That is the question, Satya Garu. Yes. It doesn't matter whether it's a caste-based or anything like that. The issue here is an economical issue, which Sri is asking in this Yes. particular question, Satya Garu. Please answer that, if you could. Yeah, please. Satya garu. ఓవరాల్గా ఇక్కడైనా అక్కడైనా కానీ అంటే జనాలు అంటే ఇప్పుడు డొనేషన్స్ ఇస్తారు పబ్లిక్. అంటే ఇప్పుడు నీకు ఒక టెక్స్ట్ మెసేజ్ వస్తుంది అంటే ట్రంప్ ఈజ్ డూయింగ్ దిస్ థింగ్, కెన్ యూ డొనేట్ $5 ఆర్ సంథింగ్ కైండ్ ఆఫ్ థింగ్. బట్ ఇక్కడ అట్లా కాదు కదా. ఇక్కడ ఎలా ఉంటుంది, ఇక్కడ నీకు ఎవరైతే అంటే కొన్ని ఇప్పుడు ఒక ఎమ్మెల్యే కావాలనుకోండి, కొన్ని అంటే ఇన్ని కోట్లు ఖర్చు పెట్టాలి. Satya garu, you are going off of the topic. Please don't talk about Indian politics right now. We are just focusing on American politics. Yes. Yeah. Please And speak on to English. Yes. And Speak also English. You try to present in an English manner so that he can understand, he can Yeah, debate yeah. You with can us. participate in the dialogue. you. with us. Yes. Yes. Yeah, the Dave, what I am trying to explain is, in America, the people are more matured and has been since 1776. They understand what is a franchise and what exactly it is. But in India, whatever the no. democracy, whatever the voting rights and all, in 1947. So because before the 1947, it was a colony for a British for 200 years, and later they understand whatever the democratic constitution, the whatever the principles and whatever the democratic values, we borrowed it from the framers of the constitution, Ambedkar and Nehru and other that team. They got it from developed nations, America, Yes. those things. Yes. So we Thank God for Mahatma Gandhi. Yes. I'm a big Yes, so fan that- of always been opinion-based media. Certain media takes right wing, certain media takes left wing. So it's always been like this in this country. Because of this media, the people are from the Republican side who are actually, or for more bilateral relationships, who are more for the international, congruity, to bring in together everybody in the world and have a respect to the US. Now they were shifted towards, they were shifted. That's what Trump was able to successfully navigate through Make America Great Again slogan, is that America first, America first, America first. They're forgetting how American can become a first if they lose their ability to guide or govern or to provide direction to the rest of the world. It's very, very important. You cannot differentiate that. And immigration is an issue which we have to understand that wherever there is a progress,
humans tend to go over there for their better prospects in life. Whether it's in America, whether it's Europe, if you look into Roman culture, if you look into Greek culture, if you look into Egyptian culture, if you look into all this history, you see people migrate to the places where there is a more progress, more economic opportunity for them, and more better life, better life they will have. They will try to migrate there. And that is the problem with the immigration. That is a humanitarian issue in the beginning itself. It is nothing other than that. But in the same time, the major concern, let me finish, Dave. Dave, let me finish. Very important. But the the most important thing here is the concern with Republicans is that illegal immigration is actually allowing these drugs, fentanyl problem, and all these things, and it's actually creating more disruption to the society over here rather than the production or rather than improving the society over here. As you said, Dave, one thing is lowering the wages at the bottom level because they tend to take the low-end jobs, illegal immigrants. And at the same time, we are seeing a lot of fentanyl crisis, drug crisis in this country with the illegal immigration. So it's not that easy issue, but we have to assess on an objective basis, on a case-by-case basis, who deserves humanitarian help, who does not deserve humanitarian help, and we need to set up the processes and legal processes or system, whatever it is, for that reason. So, in certain point, I do agree. We need to protect border at certain level. You're talking a lot, and you're saying things we all know. I have to give. Unfortunately, I have to. But you're saying things everybody knows. The question was asked to me. I need to answer. Please, I'll come to you again, please. 5 minutes. Yeah. Let me tell my continue, opinion, Banu. I know. It's very important. So that's what it is. You said one thing I'd like to respond to. Just one. Please. You said that economics is driving most people to come to this country because there's opportunity here, and I agree with that. But one of the things you really need to know, and most people don't know, is that a lot of these countries that people are coming from, the United States has destroyed their economic system where they are coming from. We had the Iran-Contra scandal showed how powerful the United States is in Central America and how we just destroy governments. When those governments don't cooperate with us, when they're more socialist or when they have governments that want to keep their own resources for their own people to make their countries great again, when they do that too much, we go in there and we blow the hell out of them. And then those people, we have caused a great deal of this immigration flood with our foreign policy. Let me finish. The United States foreign policy is renowned all over the world. We have destroyed governments. We have overthrown governments. Please, yes. You can speak. You got to talk. Maatladame better. Yes. This is American politics. Yes. We're talking about American politics here, and I'm an American, so I'm gonna show you guys. I'm going to show you guys the difference between your government and ours. You have a parliamentary system. We don't. We have like the beta version. It's like MS-DOS kind of democracy. Ours was the first one since the Greeks, and theirs wasn't democratic either. We have not had democracy here. Most of my life, we have not had a true democracy, and right now you could argue we don't. But when the black people couldn't vote, which was in the 40s and the 50s, because they couldn't vote, the white supremacists. Yeah, in next that area question, would same subject. When you can't vote, you don't have a democracy. Yeah. So Banu, please continue. our democracy has only been going on since the 50s, since the 1950s. We're not that advanced. Yeah, Banu, please continue. Yes. Yeah. So it's very important, Sri. We need to help. America needs to extend its help. America needs to extend itself whenever the aid is needed across the world, because America, as Dave said, as we all acknowledge, it's the most powerful country in the world, and it's a big brother to Not anymore. Not Not anymore.
We're a dying empire. Please, This Dev, empire- kindly cooperate with us. Please, Dev. You Yeah. got to talk. Yeah, please. Yeah. Banu, We're having So- a debate. Yes. Go yes. ahead. Yes. So that everything will be lost if somebody disturbs it like that. But anyway, the whole point is, so that is what is very needed. For మీరు example, తెలుగులో ప్రజెంట్ that's what- చేయొచ్చు భాను గారు, మీరు ఏం భాను గారు చెప్పాలనుకుంటున్నారు మీరు ప్లీజ్? తెలుగులోనే మాట్లాడండి. Yes. తెలుగులో మాట్లాడతాను. Yes. Yeah. అదే I tell you, don't look to the United States for leadership. Okay, this country is corrupt. Okay. You Yeah. can, once you know your history, if you Okay. know your once you Okay. know history, you need to learn your history. You know- History has been. Yeah, please, go Dev. ahead. Please, Dev. Yeah. Continue, Banu. Yes. Yeah. ఒక్కసారి క్వశ్చన్ రిపీట్ చేయండి శ్రీ. I lost it. అంటే హ్యుమానిటేరియన్ అంటే డెమోక్రాట్లు హ్యుమానిటేరియన్ మద్దతుగా తెలుపుతున్నారు, కానీ రిపబ్లికన్స్ ఇల్లీగల్ ఇమిగ్రేషన్ అనేది వాళ్ళ సబ్జెక్ట్గా తీసుకుంటున్నారు. రెండుటి మధ్య క్లాష్ అనేటటువంటిది నాట్ ఓన్లీ ఇండియాకు ప్రాబ్లం, ఇతర దేశాలకు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు. బీయింగ్ ఏ ఇమిగ్రేషన్ అటర్నీ, మీరు ఎట్లా దీనికి సాఫ్ట్ కార్నర్గా ఉంటారు? See, ఈ విషయంలో డెమోక్రాట్స్ ఎక్కువ మాట్లాడతారు, రిపబ్లికన్స్ ఎక్కువ మాట్లాడరు. కానీ ఇఫ్ ఇట్ కమ్స్ టు హ్యుమానిటేరియన్ హెల్ప్, ఐ థింక్ బోత్ ద పార్టీస్ విల్ బి దేర్ అండి, అది మాత్రం ష్యూర్. If you look into Afghanistan crisis, or if you look into other crises happened, right? Always the doors were open, even in Trump administration, for humanitarian basis or humanitarian needs for that. So ఆ విధంగా నేను అదే చెప్తున్నాను మీకు. నేను illegal immigration is different from humanitarian help. Even if you look into Democrats or if you look into Republicans, they are not saying that deserved people, ఎవరికైతే అర్హత ఉంటుందో వాళ్ళకి అసైలం తీసుకోవచ్చు ఈ కంట్రీలో అని చెప్తున్నా. కానీ అర్హత లేని వాళ్ళు, ఎవరైతే క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉంటుందో, ఎవరైతే ఈ యొక్క డ్రగ్ గ్యాంగ్స్ వాటిలో ఇన్వాల్వ్ అవుతున్నారో వాళ్ళు ఈ కంట్రీలో రాకూడదు అన్నది ఇష్యూ. ఇల్లీగల్ ఇమిగ్రేషన్ అనేది పొలిటికల్ టాపిక్. అదే నథింగ్ టు డూ విత్ ది ఎవరు ఈ కంట్రీకి వలస రావచ్చు, ఎవరు వలస రాకూడదు అనేది ఎంటైర్లీ డిఫరెంట్ థింగ్ అనమాట. ఓకే, సో హ్యుమానిటేరియనిజం, ఇఫ్ అమెరికా విల్ నాట్ కీప్ ఆన్ డూయింగ్ ది హ్యుమానిటేరియన్ క్రైటీరియా, ఇట్ విల్ నాట్ బి పాసిబుల్. ఫర్ ఎగ్జాంపుల్, నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా అండి మీకు. నేను రీసెంట్గా కొన్ని అమెరికన్ పాలిటిక్స్ గురించి ఐ వాజ్ రీడింగ్ ఆర్టికల్స్ ఇన్ మెనీ పేపర్స్ అండ్ ఎవ్రీథింగ్. I was reading UK articles, I was reading Australian articles, all economically developed countries in European Union and other countries across the continents. They are all looking forward for the American elections this time. There's a reason why వాళ్ళు ఎందుకు అమెరికన్ ఎలక్షన్స్ కి ఈసారి చూస్తున్నారు అంటే, they really wanted to know what direction America is going to take in coming days. The reason is we all know the history. డొనాల్డ్ ట్రంప్ తోటి హిస్టరీ అందరికి తెలుసు. వాట్ ఆయన మొదటి టర్మ్ లో ఆయన ఏం చేశారు, ఏం చేయలేదు. ఆయన You got to speak English. You got to speak English. Yeah, please. Yeah, I will come. Yeah. Don't. Yeah. Don't. అండ్ yeah. సో It's rude. సో అది ప్రాబ్లం అనమాట ఇక్కడ, రాజ్. ఓకే, సో హ్యుమానిటేరియన్ అనేది, అది అమెరికా ఎప్పుడైతే హ్యుమానిటేరియన్ మద్దతుని విరమించుకుంటుందో అప్పుడు అమెరికా తన యొక్క వాట్ యు కాల్ ది గ్రేటెస్ట్ నేషన్ కింద కానివ్వండి, పవర్ఫుల్ నేషన్ కింద కానివ్వండి, అర్హత కోల్పోతుంది. సో ఐ డోంట్ థింక్ ఎనీ పార్టీ, ఏ పార్టీ అయినా సరే అంత ధైర్యం చేయదని అనుకుంటున్నాను. సో ఆ ఒక్క విషయంలో మాత్రం నేను Doing it again. Yes. Yeah. Dev, I'm coming to you, Dev. రాజ్, Dev, You gotta why speak Republicans are opposing Obamacare as well as abortion bill? They have any valid reasons for this? Yes, absolutely. Now I Can get to talk now. Okay. If I could speak a different language that you couldn't Dev, understand. before starting And I your spoke- presentation, I want to submit one thing. This is the Telugu news channel, 24 hours Telugu news channel. Maximum viewers are in Telugu language. We'll follow the both languages. I understand. Please, but if you please guys continue. speak, if you speak English, you need to speak English.
because I can't understand what you're saying, and it's rude. Yeah, to please talk continue, in Dev. another Yeah. language that I can't understand if you speak English. If you don't speak English, that's fine. Speak whatever language your viewers understand, and I'll just sit Yeah, back. I can understand. But Please if you- continue your answer, if you- please. Yes. All right. So we're talking about Obamacare now, right? Obamacare and abortion bill. Recent And the- Supreme Court abortion. Let's not get abortion into this. Come on, let's stay focused on one topic at a time, please. Please, yeah. Obamacare is a very important issue. I fought for Obamacare. Well, no, I fought for Medicare for all. I was a Bernie Sanders supporter in 2016. I drove up to Iowa. It was a huge snowstorm when we were there. I was actually out in the streets in a snowstorm fighting to get Bernie Sanders elected because I wanted to have Medicare for all. Medicare for all is basically socialized medicine, which is very common all around the world. It's very economically efficient if you don't have a corrupt government. If you have a corrupt government, all bets are off. But Medicare for all is basically what most countries have. They don't make everybody have all this. We have the world's worst healthcare system for all but the rich. Rich people think our system is the very best in the world, and they're right. For them, it is, because they can go in and have the most highly trained surgeons. They can transplant your heart. Dick Cheney has had 3 or 4 heart transplants. For rich people, our medical system is the best. Now, Obamacare, all it was a Band-Aid on a horrible system. And it's just more government money pouring into a very corrupt system, which was designed by and for the rich people. It's an abomination, our healthcare system. What we should have is a very efficient, well-run system. I mean, I think in Germany they probably have one of the better systems where it costs 4 times more here, and we get worse results. Okay, that's how bad our system is, and it all goes back to corruption. When you have the head of the CDC routinely going back and forth for Pfizer, I mean, we take corporate leaders and we put them in charge of government agencies. It's corrupt to the core, and it needs to be addressed. And this is why the American people voted for Trump, because they thought he might just do something about all these problems. Now, personally, I think Trump he's not that smart. He's just not that smart. He was born with a lot of money. He did well as a real estate developer. He built some nice, he built some big fancy towers, which are mostly for, rich people's benefits. And when the American people said, okay, this guy is talking my language, he's saying that he promised us a good healthcare system. Did he do anything? No, of course not. Obamacare was basically a salve. It's like a Band-Aid on an open chest wound. It's really, it helps some people, and that's all that's what they want to talk about. And I really am glad that they helped some people, but all they did was pour more money into a corrupt system. And our system needs to be just completely revamped so that it makes sense. Our system is based upon companies making more and more money. So if they can figure out how to make more money, that's what they do. I'm very familiar with the government and industry, what they call public-private partnerships. You've heard this term, public-private partnerships. That's called fascism, if you look it up, when you merge corporations and the government. Dave, the question here is, why does Republicans wants to repeal Obamacare and Okay. impose abortion ban? That is the question. Well, I'm not going to get into abortion just yet. We can talk about But that later. the only question- The question is, why do the Republicans want to repeal Obamacare? Yes, right? that is Okay. the question. It's a The 30-second Republic- question. It's a 30-second question. You can answer the question in 30 seconds, because the question is, why do Republicans? I'm going to repeal answer the Obamacare? question. I'm going to answer the question if you let me. Little Why bit do the shorter, Republic- Dave, please. Yeah. Shorter? Shorter. Shorter. Don't talk so much. Yeah. Okay, I can understand. Yes. Shorter. No, I'm not going to Not shout. shorter, shorter. Not shorter. Shorter. Yes. Got it. Okay. The Republicans
only understand what their leaders tell them, pretty much just like the Democrats, and their leaders have told them that Obamacare is horrible. In many ways, it is horrible. They do not like this huge government overreach, and Obamacare is a huge regulation system, and there's a lot of problems with it, and it doesn't fit into a short answer. But they've been told by their leaders that they hate Obamacare, and they do, so because they're the people are very malleable. People listen to their leaders. You know this. ఎస్ మనతో short పాటు enough? విలాస్ జంబులా Can I answer this question? No, yeah, please, Banu, you can intervene, please. Yeah. Yeah. Sri garu, main reason we all know Obamacare ఎందుకు రిపీల్ చేయాలనుకుంటున్నారు రిపబ్లికన్స్ అంటే అది There you go రిపబ్లికన్స్ again. There you go again. I have to, Andy. I Yes. have to engage. Unfortunately, I have to because there's a regional channel. Yes, please. It's good. And ఎందుకు అంటే Obamacare was not passed by the Republicans, right? As you said, it's Yes. it's a party lines passed legislation. And but right now, I don't think Republicans are talking more about repealing Obamacare because they know that many Republican base or Trump base actually they relied on Obamacare now. వాళ్ళకి Obamacare చాలా అవసరం ఇప్పుడు. అది బ్యాండెడ్ అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు డేవ్ చెప్పినట్టు కానీ బట్ వితౌట్ Obamacare ఎవరికి ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్స్కి ఇన్సూరెన్స్ వచ్చేది కాదు. నేను పెద్ద ఎగ్జాంపుల్ దానికి, ఎందుకంటే నేను లావు ఒబీస్, నాకు డయాబెటీస్ ఉంది, బీపీ ఉంది. నాకు 2008లో ఇన్సూరెన్స్ కంపెనీలు నాకు ఇన్సూరెన్స్ ఇవ్వలేదు. ఎందుకు అంటే నాకు ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్స్ ఉన్నాయని. Obamacare వచ్చిన తర్వాత ఒక్క ఇన్సూరెన్స్ కంపెనీ కూడా నాకు ఇన్సూరెన్స్ డినై చేయలేదు. Yeah. So it's a political thing, and Republicans, that's the reason why they want to do that, because they hate Obamacare, because Obama పేరు దానికి అటాచ్ అయ్యింది కాబట్టి, అఫోర్డబుల్ కేర్ యాక్ట్ కి Obama పేరు అటాచ్ అయ్యింది కాబట్టి they want to repeal this name. That's what the agenda. ట్రంప్ గెలిచిందే 2016లో ఆ అజెండా మీద గెలిచాడు, ఆ హేట్ అజెండా మీదనే గెలిచాడు. అదే టాపిక్ వెళ్తా ఉంది దాని మీద. దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. అబార్షన్ లాస్ అంటారా, అది వచ్చేపాటికి ఇష్యూ ఏంటంటే అది రిలీజియస్ ఇష్యూ, అది ఫెయిత్ ఇష్యూ. అది ఓకే, రిపబ్లికన్స్కి వాళ్ళు అక్కడ ఇట్స్ అ వెరీ సీరియస్ ఇష్యూ ఫర్ దమ్. రిపబ్లికన్స్ అంతా ప్రో లైఫ్, డెమోక్రాట్స్ అంతా ప్రో చాయిస్. సో బట్ ప్రాబ్లం ఏమవుతుందంటే ఈ యొక్క పొలిటికల్ డివిసివ్నెస్ మూలకంగా, ఈ రెటోరిక్ మూలకంగా అన్నిటికీ ఎక్స్ట్రీమ్ అయిపోతుంది. అది 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 కుడివైపు అయినా సరే ఎడం వైపు అయినా సరే ఎక్స్ట్రీమ్ అయిపోతుంది. దాంతో ఈ ప్రాబ్లం అవుతుంది ఈ అబార్షన్ లాస్ తోటి, అంతకంటే ఏం లేదు. కానీ ఉమెన్ హూ ఆర్ వి, ఐ మీన్ హౌ కెన్ ఇదే మాట ప్రభుత్వము ఎలా నిర్ణయిస్తుంది ఒక ఆడ మనిషి తన శరీరంతో ఏమి చేయాలనుకుంటుంది? ఈ ఒక్క విషయంలో నేను మాత్రం డెమోక్రాటిక్ వాళ్ళతో ఏకీభవిస్తాను. Yes. Even total world also support in that angle. Yeah. బాను, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. మనతో పాటు విలాస్ జంబులా, బీజేపీ ఓఆర్ఎస్ రిప్రజెంటేటివ్ నాయకులు మనతో విలాస్ ఉన్నారు. విలాస్, వెల్కమ్ టు రాజ్ న్యూస్. Namaste, Sri. Thank you for the opportunity. Yes. And special thanks to Yes. panel members. Jeff విలాస్ Pennington, విలాస్ ఏంటి, Krishna. హిందూ సంఘాలన్నీ యునానిమస్ గా ఒక నిర్ణయానికి వచ్చాయి ట్రంప్ కు మద్దతు తెలపాలని. ఇజ్ ఇట్ ట్రూ? నేను దీంతో ఏకీభవించానండి. ఈ వర్డ్ హిందూ సంఘాలు ఆర్ ఇండియన్ కమ్యూనిటీ ఫర్ సపోర్టింగ్ ఓన్లీ వన్ పార్టీ ఆర్ వన్ పొలిటికల్ పార్టీ. ఇట్స్ డైవర్సిటీ. ఆల్ Indian No, community lot or of Asian social community. media leads are coming unanimously. Hindu community supported to Trump. Is it true? No, it's not true. Yeah. That's what I'm saying. Yes. Does everyone speak English? Does everyone Yeah, in this panel Yeah, speak speaking. Dave, Yes, We Yes, all yeah. must Yes, speak yes, English. Yes. Indian community or Asian community or Quit or speaking Hindu Hindi. communities, Yes. anyone, no one supporting directly any political party. Their individual perception. In the social media, it's there's a perception only. So I agree with you, Dave. We need to speak in English, but our audience are in Telugu
So when the point comes, you can speak out your language, and the other panel members will discuss within Telugu, so that more audience will appearance. Yes. Thank you, Dave, for understanding. ఇక్కడ అమెరికాలో ఉన్నటువంటి ప్రజలు, ఇండియన్ కమ్యూనిటీ కానీ ఏషియన్ కమ్యూనిటీ కానీ, ఏ ఒక్కరు మతం కానీ, మతం అనేది మ్యాటరే కాదు. ఇది హిందూ కమ్యూనిటీ అంటే ఇక్కడ ఆల్ పీపుల్ అండి, ప్రజలు డైవర్సిటీఫై ఉన్నారు. సో అన్ని పార్టీలకి చేస్తున్న జనరల్గా ఇండియన్ కమ్యూనిటీ అంటే ఇంతమందికి ఒక అభిప్రాయం ఉండేది, డెమోక్రటిక్ పార్టీకి సపోర్ట్ గా ఉండేది. ఎందుకంటే ఇమిగ్రేషన్స్ పీపుల్ కానీ మోర్ పీపుల్ ఇంతమందుకు డెమోక్రటిక్ పార్టీకి ఉండేది. కానీ ఇప్పుడు మోర్ మెచ్యూరిటీ, మోర్ పీపుల్ ఇన్వాల్వింగ్ ఇన్ ద పార్టీస్, పొలిటికల్ ఆపర్చునిటీస్ ఆర్ ఎవ్రీథింగ్. సో డెవలప్మెంట్ మీద ఆధారంగా తీసుకున్న ఛాలెంజింగ్ పార్టీస్ అంటే ఒకటి, అమెరికాకు ఒకటే ఇంపార్టెంట్ అండి. అమెరికా నేషన్ ఫస్ట్ లాగా చూస్తుంటది. ఇండియాలో ఇప్పుడు ఏదైతే పొలిటికల్ పార్టీ బీజేపీ ఉందో, నేషన్ ఫస్ట్ అనేది ఏదైతే ఉందో అదే కాన్సెప్ట్ లో అమెరికాలో కూడా రిపబ్లిక్ పార్టీ కాకుండా ఏదైతే డెమోక్రటిక్ పార్టీ, ఈ రెండు పార్టీలలో రిపబ్లిక్ పార్టీ వచ్చేసి నేషన్ ఫస్ట్, అంటే అమెరికా ఫస్ట్ అనేది కాన్సెప్ట్ వాళ్ళది. సో వాళ్ళ జాబ్స్ అన్ని అమెరికాకి కావాలి, అమెరికన్స్ కే ప్రయోజనం పొందాలి, అమెరికన్ పీపుల్ కే ఫస్ట్ లాభం ఉండాలి అనేది రిపబ్లిక్ పార్టీ యొక్క కాన్సెప్ట్. వేర్ ఇస్ ద డెమోక్రటిక్ పార్టీ బయట అన్ని కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళకి రిప్రజెంటేషన్, ఇమిగ్రేషన్ ఉన్న వాళ్ళకి కానీ ఫస్ట్ నుంచి ఒక అభిప్రాయం ఏర్పడ్డది. కానీ ప్రస్తుత పరిస్థితులలో చాలా మెచ్యూరిటీ వచ్చింది. మన ఇండియన్ కమ్యూనిటీ కానీ ఏషియన్ కమ్యూనిటీ కానీ కూడా అటు రిపబ్లిక్ పార్టీలో అత్యధిక స్థానాల్లో ఉన్నారు, డెమోక్రటిక్ పార్టీ అత్యధిక స్థానాల్లో ఉన్నారు. అంటే మన వాళ్ళు కూడా రాజకీయ ప్రేరేపితులై రాజకీయంగా కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. సో ఇక్కడ మీరు అడిగిన ప్రశ్నకి ఒక కమ్యూనిటీ ఆర్ హిందూ కమ్యూనిటీ అని మీరు మాట అన్నారు, అది వాస్తవం కాదు. మామూలుగా జనాల అభిప్రాయం, మోర్ పీపుల్ డైవర్సిటీఫై ఏంటంటే ఇక్కడ అమెరికాలో బతుకుతున్నాము, అమెరికాలో ఉంటున్నాం కాబట్టి అమెరికా ప్రజల అభిప్రాయంతో ఏకీభవిస్తున్నారు. అందుకని మోర్గా రిపబ్లిక్ పార్టీ వైపు కొంత డెవలప్మెంట్. ఎందుకంటే ఎవ్రీ టైం చూడండి, ఒక 4 years రిపబ్లిక్ పార్టీ, ఒక 4 years డెమోక్రటిక్ పార్టీ వచ్చినప్పుడు ఆల్టర్నేటివ్ ప్రభుత్వాలు రావడం వల్ల మోర్ డెవలప్మెంట్ ఉంటుంది. అవినీతికి ఆస్కారం లేకుండా నీతివంతమైన ప్రజాపాలన కావాలనుకుంటే జనరల్ గా పార్టీస్ చేంజ్ అవుతూ ఉంటాయి. మోర్ డెవలప్మెంట్ చేసినప్పుడు ఆ పార్టీ రెండోసారి రావడం కానీ ఉంటది. ఇంకొకటి, ఇక్కడ శ్వేత జాతీయులు అని, నల్ల జాతీయులు అని కొంచెం ఏదో ఇంతమందుకు మాట్లాడినప్పుడు ఇండియాలో క్యాష్ పాలిటిక్స్ ఉన్నాయి, అమెరికాలో అలా ఉందని కాదండి. ఎక్కడైనా కూడా ఆ దేశ ప్రజల సంస్కృతి మీద, సంప్రదాయాల మీద ఆధారపడి ఉంటది. భారతదేశానికి స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అయింది, అమెరికాకి స్వతంత్రం వచ్చి 200 సంవత్సరాలు పైబడింది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రజల జీవనాధారం మీద డిపెండ్ అయి ఉంటది. సో క్యాష్ పాలిటిక్స్ కానీ నలుపు తెలుపు అనే వివిధ రంగాల మీద డిపెండ్ అయి ఉండదు. అమెరికా ప్రజలు ఎక్కడైనా ఓటర్స్ ఎస్పెషల్లీ చెప్పాలంటే చాలా తెలివి కల్ల వాళ్ళు, ఓటర్ నిర్ణయమే అది ఉంటుంది. వేరే కంట్రీస్ యొక్క అభిప్రాయం కానీ వాటిని పరిశీలనలోకి తీసుకోరు. ఇది అన్ని సోషల్ మీడియాలో ఉన్నటువంటి పుకార్లు మాత్రమే నా అభిప్రాయం. విలాస్ సత్యాబత్తుల గారు, కన్క్లూజన్ రిమార్క్స్ వైపు మన డిబేట్ ను తీసుకెళ్దాం. అందరు కన్క్లూజన్ రిమార్క్స్, మీరు ఎలాంటి సజెషన్స్ ఇస్తారు? ఇండియన్ డిస్పోరాకు కానివ్వండి, అమెరికాను మేక్ అగైన్ గ్రేట్ అనేటటువంటి స్లోగన్కు ఒకవైపు అమెరికా టోటల్గా ఈవెన్ రెడ్ స్టేట్స్ కానివ్వండి, బ్లూ స్టేట్స్ కానివ్వండి, స్వింగ్ స్టేట్స్ కానివ్వండి, స్వింగ్ స్టేట్స్ ఎప్పుడు వాళ్ళు బ్యాలెన్స్గా నిర్ణయాలు తీసుకుంటున్నారు. వాళ్ళు తీసుకునేటటువంటి నిర్ణయం అనేటటువంటిది అమెరికా అధ్యక్షుడి స్థానాన్ని ఫైనలైజ్ చేస్తుంది. కన్క్లూజన్ పాయింట్ చెప్పండి సత్య గారు. నేను వ్యూవర్స్కి కానీ అందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, అంటే ఏ దేశమైనా సరే అంటే బాగుపడాలంటే ఫస్ట్ చూడాల్సింది ఏంటంటే ఎకనామిక్ పాలసీస్, అంటే జాబ్స్, తర్వాత ఇప్పుడు ఇన్ఫ్లేషన్, తర్వాత ఈ ఇమిగ్రేషన్ అనేది ఎప్పటికి ఉంటూనే ఉంటుంది. తర్వాత డిఫరెంట్ ఇంతకుముందు అన్నట్టు క్యాస్ట్లు, రేసులు ఇవన్నీ, బట్ దేర్ ఆర్ దేర్, బట్ వీ ఆల్ నీడ్ టు లివ్ టుగెదర్. అండ్ బట్ I would request all the way viewers focus on real issues like economics, jobs, Medicare, means these are the whatever the
రియల్ ఇష్యూస్ విచ్ కెన్ అఫెక్ట్ యువర్ లైఫ్, యువర్ ఎవ్రీడే లైఫ్, అంటే నీ గ్రీన్ కార్డ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, వీటిని తప్ప మిగిలినవి ఇప్పుడు వాడు నల్లోడు, వీడు తెల్లోడు, వీడు అసంటోడు, వీడు అసంటోడు, వీఆర్ యాజ్ ఎ కంట్రీ we all need to respect each other, live together. Yes, illegal immigration was there. 14 million people they came. From Venezuela itself, there are 5 million people. They crossed the border. But it is a international politics. అది అమెరికా అంటే ఎందుకు తీసుకుంది, ఆ డెసిషన్స్ ఎట్లా ఉంటాయి అనేది మనం ఇన్వాల్వ్ కాకుండా మేజర్గా రియల్ ఇష్యూస్ వైపు ఫోకస్ చేసి, అది మన ఇష్యూ కాదు. అది మన ఇష్యూ ఏంటంటే ఏదైనా మనం కరెక్ట్ పని చేసినందుకు మన గ్రీన్ కార్డ్ తొందరగా వచ్చేటట్టుగా, అంటే యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ వీ నీడ్ టు బీ ఏ లీగల్, లాయల్ టు ది అండ్ అమెరికా అండ్ ఫోకస్ ఆన్ రియల్ ఇష్యూస్ ఆన్ ఆల్ థింగ్స్ అండ్ డిసైడ్ యువర్ vision and decide your based on the logic, reason and all, whether you tilt to Trump or Harris. Kamala Harris ఆమె మన తెలుగు అమ్మాయి, అంటే తమిళ అమ్మాయి, తమిళ బ్రాహ్మణ అమ్మాయి. ఇప్పుడు ఈ ట్రంప్ వచ్చేసరికి మంగళాయన మనవడు. సో మీరు అంటే కులాల వైపు చూస్తే మీరు సత్య గారు సో ఇవన్నీ ఉండొచ్చు. ఏదున్నా ఫస్ట్ ఏంటంటే మన వాళ్ళకి అంటే మీరు ఇవన్నీ కాదు, మనం చూడాల్సింది ఏంటంటే ఇప్పుడు మంగళాయన బ్రాహ్మణాయన ఈ కాదు, ఈ రియల్ ఇష్యూస్ని ఫోకస్ చేసి జాబ్స్ ఎవరు క్రియేట్ చేస్తారు, ఎకనామీ ఎట్లా ఇదవుతుంది అనే దానిపైన ఫోకస్ చేయండి. ఆ విధంగా మీ అంటే డిస్క్రిషన్ని, మీ నాలెడ్జ్ని యూజ్ చేసేసి ఓట్ చేయమని నేను విజ్ఞప్తి. విశ్వేశ్వరరెడ్డి గారు, మీ కన్క్లూజన్ రిమార్క్స్ చెప్పండి. ఎలా తెలుగు ఓటర్లు ఏం నిర్ణయం తీసుకోబోతున్నారు, తీసుకుంటే తెలుగు కమ్యూనిటీకి కానీ డిస్పోరాకి కానీ ఎలాంటి డెవలప్మెంట్ ఉండేటటువంటి అవకాశం ఉంది? ప్లీజ్ కన్క్లూజన్ పాయింట్. థ్యాంక్ యూ. చిన్న నేను ఒక కరెక్షన్ పాయింట్, పాపం సత్య గారు ఈజ్ ట్రైంగ్ టు పుట్ అప్ దట్ క్యాస్ట్ టు ద పాలిటిక్స్. సరే, ఇండియాలో చేస్తున్నారు అనేది మనం పక్కకు పెడితే, ఇక్కడ మనం పబ్లిక్ పాలసీ, ఎన్ఆర్ఐ పాలసీ, తర్వాత ఇక్కడ యుఎస్ లో వెన్ యూ లుక్ ఎట్ యుఎస్, హెల్త్ కేర్ ఎలా ఉంది, ఎంప్లాయ్మెంట్ ఎలా ఉంది, ఎకనామిక్ పాలసీస్ ఎలా ఉన్నాయి, కంట్రీ ఎట్లా గ్రోత్ అవుతుంటది, అటువంటి ఆపర్చునిటీలో ఇక్కడ ఇండియన్ పాలిటిక్స్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ అమెరికన్ పాలిటిక్స్. ఇక్కడ 2 పార్టీ సిస్టమ్ ఉంటుంది మేజర్గా, అంటే రోల్ ప్లే చేయడానికి. ఇండియాలో మల్టీ పార్టీ సిస్టమ్ ఉంటుంది. సో వీ కెనాట్ బ్రింగ్ ఇండియన్ పొలిటికల్ సిస్టమ్ తీసుకొచ్చి ఇక్కడ మనం డిస్కస్ చేయడానికి ఉండదు. ఇవాళ ఉన్న కరెంట్ స్టేటస్ లో, ఇవాళ ఉన్న కరెంట్ సిచ్యువేషన్స్ లో ఇండియన్ పీపుల్ కి ఏం బెనిఫిట్స్ ఉంటాయి. టిపికల్ గా డెమోక్రసీలో ఏంటి అంటే, మనం యాజ్ అ ఓటర్ మనం హౌ యూ ఫ్రాంచైజ్ యువర్ ఓట్ ఆన్ బెస్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ అవర్ కమ్యూనిటీ. ఇండియన్ డయాస్పోరా ఇక్కడ యుఎస్ లో ఉన్న పర్సంటేజ్ వైజ్ మేజర్ గా ఉన్న వాళ్ళంతా ఎంప్లాయ్మెంట్ కోసం చూస్తుంటారు, ఇమిగ్రేషన్ కోసం చూస్తుంటారు, అంటే అవర్ నీడ్స్. ఒక పొలిటీషియన్ దగ్గరికి ఎప్పుడైనా మనం ఎలక్షన్స్ అప్పుడు వెళ్తే ఏంటి, వాళ్ళు వచ్చి మన ఆడియన్స్ చూసినప్పుడు ఏం చేస్తారు, ఆడియన్స్ ని బట్టి వాళ్ళు ఆ పబ్లిక్ ఏరియాలో వాళ్ళ పాలసీ ఏది బాగుంటది, దానికి ఎక్కడ ఇన్ఫ్లుయెన్స్ అవుతారు, ఎక్కడ మనకు ఓటేస్తారని 2 పార్టీలు వచ్చి చెప్తాయి. మనకు రిపబ్లికన్ వచ్చి చెప్తారు, డెమోక్రటిక్ పార్టీ, 2 పార్టీలు వచ్చి ఇండియన్ డయాస్పోరా దగ్గరకు వచ్చి ఏం చెప్తారు, మీకు ఈ నీడ్స్ ఉన్నాయి, మేము ఈ ఏరియాలో మేము తప్పకుండా సపోర్ట్ చేస్తాం, ఈ ఏరియాలో మీరు మాకు ఓటేస్తే మీకు మేము గవర్నమెంట్ వచ్చిన తర్వాత మిమ్మల్ని పాలసీ చేంజ్ లో, పబ్లిక్ పాలసీలో ఎన్ఆర్ఐ పాలసీ కానివ్వండి, లేకపోతే ఇక్కడ ఇమిగ్రేషన్ పాలసీ కానివ్వండి, హెల్త్ కేర్ పాలసీ కానివ్వండి, ఎకనామిక్ పాలసీ కానివ్వండి, ఇటువంటి ఏరియాలలో వాళ్ళు మనకి ఆపర్చునిటీ ఉంటుందని చెప్తారు. సో ఇక్కడ నేను ట్రెండ్స్ మనం అంటే పబ్లిక్ ట్రెండ్స్ ను అబ్జర్వ్ చేస్తే ఇట్ ఈస్ అన్ ఇన్పుట్. వీ కెనాట్ డిక్టేట్ అండ్ గైడ్ దెమ్. ఓకే మీరు అక్కడ ఓటేయండి, ఇక్కడ ఓటేయండి చెప్పలేము. కానీ వాట్ వీ కెన్ షేర్ ఈజ్ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెండ్ ఇన్ ద పాస్ట్, what are the opportunities that we can get through this political system, and who is favor to it, and which party is going to favor to it. దాని మీద చెప్పడానికి ఆస్కారం ఉంది. As we reach out to good number of people across the United States and also wherever that people who can vote, exclusively vote, because voter makes big difference.
సో ఆ లైన్ లో చూస్తే మనం ఎంకరేజ్ ఇంత విలాస్ చెప్పారు ఏంటంటే ఇండియన్ పాలసీస్ వైజ్ యాజ్ బీజేపీ గవర్నెన్స్ ఎట్లా ఉందో ఇక్కడ యుఎస్ లో డెమోక్రటిక్ పార్టీ ఇన్ దేర్ ఇంట్రెస్ట్లు మ్యాచ్ అవుతున్నాయి కాబట్టి మెజారిటీ ఆఫ్ ద పాపులేషన్ హూ ఆర్ ఇన్ ఇండియన్ లైన్ లో చూస్తే హిందూస్ ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళ ఐడియాస్ దీస్ ఆర్ నాట్ లిమిటింగ్ ఆర్ రిస్ట్రిక్టింగ్ దట్ దే హ్యావ్ టు ఓట్ ఫర్ రిపబ్లికన్ ఆర్ డెమోక్రటిక్ బట్ ఇన్ మెజారిటీ ఇంక్లైన్మెంట్ ఈజ్ నౌ రిపబ్లికన్ పార్టీ వైపు వెళ్తున్నారు. Inclinement. It's not that they will exactly they will franchise the vote on the day November 4th or before that and pakkakku pedthe. So the line of people are taking is Republican line where there is an opportunities are more and opinion express chesaru. That's what I'm sharing here. Thank you very much. Yes. Dev, now your turn. Give conclusion remarks, please. My concluding remarks. Yes. Okay, I didn't understand this was the conclusion. First of all, you have to imagine yourself in my position where you could only understand half of what's being said. Just imagine that. Think about that. Okay. I'm a great admirer of Mahatma Gandhi. He proved that guns do not work better than nonviolence. Yeah, we both He visited proved- even he proved Gandhiji Park also. You remember? Yes, We- I we definitely. both I have visited. a picture of us both. Yes, we, yes. I took you around Dealey Plaza. That's where we Yes, met. yes. In Dealey Plaza, where the most important event of my lifetime. I was 1 year old. In 1963, the CIA and all a bunch of other people in our government decided that the president was way out of line trying to make peace. He got the Russians and he initiated the test ban treaty, so they stopped testing atomic weapons in the atmosphere. This was a huge leap forward in peace. We need peace. Right now, the people are being propagandized so heavily, and a lot of them don't care. They're so politicized, they do not care what the truth is. And if I beg you, listen to RFK Jr. speak for 3 minutes. If you can do that, if you can listen to him speak for 3 minutes, I know his voice is a little funny. You have to listen to him talk for 3 minutes. Give him that much time, and you'll see that he's not a conspiracy theorist. He is a very wise man. He cleaned up the Hudson River. He fought these government agencies and corrupt polluters, and the Hudson River now you can fish there. It's an amazing He's transformation not in the that ballot happened. anymore, Dave. Yes. He's not in the ballot anymore. He's supporting Donald Trump, and you just interrupted me. Thank you very much. Yes. Now, RFK Jr. is supporting Donald Trump. I'm not a huge Trump fan. I think he's got a lot of bad things about him. But RFK Jr., if he can get into if Trump makes him the Attorney General, that could fix our society. I know this sounds crazy, but the corruption is not that hard to fix. You just have to apply the laws as they are, and you have to have someone at the top who wants to do it. Right now, we have people at the top who they do not follow the law. They're silencing us. They're taking away our First Amendment rights. They're going to come after the Second or whatever. But right now, your First Amendment rights are under assault because these people do not want the truth to come out. They do not want to release the documents that prove that Kennedy was assassinated by the government. They don't want you to know that, because once you understand that, then you understand this is a Potemkin village. Yes. Democracy. Thank you, Dev. Yeah. Our democracy is basically a joke right now. If you Yes. think the electronic machines are counting your votes accurately, just ask them to see the software. They won't show you the software inside. And then they say it's crazy to talk about this. The Democrats talked about this in 2004 when Bush beat Kerry. Look it up. They were very concerned about these electronic tabulators, which would take in the votes on one side and out the other side would come something else. If you don't have open source Yes. software in the machines, then you don't know what's going on inside the machine. So right now, if you do your homework, you can realize that our democracy it's basically a facade. ఎస్ థ్యాంక్ యూ డేవ్. యా, భాను ఇల్లేంద్ర గారు, మీరు ఒక అటర్నీగా ఇమిగ్రేషన్ కొన్ని వేల కేసులు మీరు హ్యాండిల్ చేస్తున్నారు. దేశం మొత్తము అమెరికా ఇండైరెక్ట్గా ఎంతోమంది, కొన్ని లక్షలాది మంది అక్కడ ఇమిగ్రెంట్స్గా వస్తున్నారు. ట్రంప్ వీరికి
ప్రత్యేకమైనటువంటి గ్రీన్ కార్డ్ ఫెసిలిటీస్ అందిస్తామని చెప్పే ప్రామిస్ ఇచ్చారు. ట్రంప్ ఇచ్చినటువంటి గ్రీన్ కార్డ్ అష్యూరెన్సెస్ ఎంతవరకు పాజిబిలిటీస్ ఉంటాయి? ప్రస్తుతం డెమోక్రటిక్ గవర్నమెంట్లో కొనసాగుతున్నటువంటి ఇమిగ్రేషన్ పాలసీస్ ఏంటి? మనకు ఆల్టర్నేట్గా ఇంకా ఎక్స్ట్రా పాలసీస్, ఎక్స్ట్రా రిక్వైర్మెంట్స్ ఏం అవసరం ఉన్నాయి? కన్క్లూజన్ పాయింట్లో చెప్పండి. చూడండి, ట్రంప్ అక్కడ జనాలు ఎవరు ఉంటారో ఆ జనాలు బట్టి మాట్లాడతాడు. ఈజ్ అ సేల్స్ మ్యాన్. ఓకే, Business. ట్రంప్ ఈ ఈ యొక్క ఇమిగ్రేషన్ పాలసీ గురించి మాట్లాడినప్పుడు he was in Bay Area with the Silicon Valley tax where he was in fundraising program. సో ఆ ఎక్సైట్మెంట్లో మాట్లాడేశాడు. కానీ మీరు హిస్టరీ చూసుకుంటే తన ప్రయర్ టర్మ్లో ఇమిగ్రేషన్కి చేసింది ఏం లేదు. డెమోక్రాట్స్ 2007 నుంచి రిపబ్లికన్స్ కానివ్వండి, డెమోక్రాట్స్ కానివ్వండి, ఇమిగ్రేషన్కి వచ్చేప్పటికి కాంప్రహెన్సివ్ ఇమిగ్రేషన్ రిఫార్మ్ అని అంటున్నారు. అది కూడా సొల్యూషన్ రావడం లేదు, ఎందుకంటే పార్టీస్ వాటిని టచ్ చేయదు. సో మీరు ఏ విధంగా చూసుకున్నా కూడా ఇఫ్ ఇట్ కమ్స్ టు ఇమిగ్రేషన్ ఇప్పటికి కూడా డెమోక్రాట్సే ఫేవర్లో ఉంటారు. అది మాత్రం నిజం. అఫ్ కోర్స్ ఒకవేళ ట్రంప్ ఒకవేళ అతని పాలసీ మార్చి అతని ఒక ఇది చేసి అతను మాట్లాడింది ఒక్కసారి కరెక్ట్గా నిజమయ్యి అతను చేస్తే ఇట్స్ వెరీ గుడ్ థింగ్ ఫర్ ఇండియన్ కమ్యూనిటీ. కానీ మనం ఓటు వేసేది ఇండియన్స్ ఎవరైతే ఇక్కడ ఓటు వేస్తున్నారో ఒక దాని యొక్క బేసిస్ మీదే ఓటు వేయకూడదు అనేది నా ఉద్దేశం. ఇక్కడ ఓటు వేయాలి అంటే చాలా చాలా విషయాలు పూర్తి అవగాహన ఉండాలి అంటారు. అమెరికన్ పొలిటికల్ సిస్టమ్ మీద, అమెరికన్ పాలసీస్ మీద, అమెరికన్ సిచ్యువేషన్స్ మీద చాలా అవగాహన ఉండాలి అంటారు. అండ్ ఇంకొకటి కూడా ఏంటంటే విసి గారు చెప్పినట్టుగా ఆయన ఒపీనియన్ చెప్పారు, అందరూ ఇండియన్స్ చాలా మంది ఎక్కువ రిపబ్లికన్ వైపు మలుతున్నారు అని. కానీ అది నేను ఏకీభవించలేను. ఒక తెలుగు డయాస్పరానే ఈ సోషల్ మీడియా ఈ పబ్లిక్ ఒపీనియన్స్లో చూసినందుకు ఆయన చెప్పినట్టు ఆ బిజినెస్ ప్రపోర్షన్స్ ప్రకారం వాటి ప్రకారంగా కొద్దిగా రిపబ్లికన్ సైడ్ వంగుతుందేమో అని నా ఉద్దేశం. కానీ ఈ తెలుగు డయాస్పరాలో ఎంత ఓటు ఉందనేది నాకు తెలియదు. ఓకే, బట్ ఇఫ్ యూ లుక్ ఇన్ టు ఓవరాల్ సౌత్ ఏషియన్ ఇండియన్ డయాస్పరాలో చూసుకుంటే మీరు మాత్రం ఇప్పటికీ మెజారిటీ వాళ్ళు డెమోక్రాటిక్ సైడే ఉన్నారు. ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ఇండియన్స్ live in democratic states. Yes. Like California, New York, New Jersey, these states లో ఎక్కువ ఉన్నారు. అంటే బాను ఇప్పుడు స్వింగ్ స్టేట్స్లలో చాలా మంది ఉంటున్నారు. ఇప్పుడు జార్జియా అనుకోండి, మిచిగన్ అనుకోండి, మిచిగన్ నేవడాలో కూడా చాలా మంది మనోళ్ళు అంటే ఇండియన్స్ ఉన్నారు. వాళ్ళు కూడా డిసైడింగ్ ఫ్యాక్టర్ గా ఉంటారు కదా. అందుకనే మీరు చూసారంటే ఇవి స్వింగ్ స్టేట్స్ అయింది. ఏవి మీరు జార్జియా చూసినా, నార్త్ కెరోలినా చూసినా, నెవాడా చూసినా, అరిజోనా చూసినా, మీరు ప్రీవియస్ 4-5 ఏళ్లలో 6 ఏళ్లలో చాలా మంది వలస వెళ్ళారు ఆ రాష్ట్రాలకి. చాలా మంది ఆ రాష్ట్రాలకి వలస వెళ్ళారు కాబట్టి అక్కడ స్వింగ్ స్టేట్స్ అయినాయి. ఇంతకుముందు అవి ప్యూర్ రెడ్ స్టేట్స్ ఉండేవి అవి, కానీ ఇప్పుడు అవి స్వింగ్ స్టేట్స్ అయినాయి. బికాస్ ఈ వలస వెళ్ళిన జన సమూహం మూలకం అక్కడ. అందుకనే లాస్ట్ టైం బైడెన్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. బైడెన్ అరిజోనా గెలుస్తాడని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. బైడెన్ జార్జియా గెలుస్తాడని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అవి 2 సర్ప్రైజింగ్ విక్టరీస్. అలాగే బ్లూ గేట్, a blue wall on the top, Michigan, Wisconsin and Pennsylvania, right? Yes. That was always a Democratic hold in the past, but Trump were able to turn it around in 2016. కానీ మళ్ళీ బైడెన్ వచ్చి ఈ టర్న్ బ్యాక్ ఇంటూ బ్లూ. కానీ ఇప్పుడు ఉన్న ఎలక్షన్స్లో ఈ స్వింగ్ స్టేట్స్ అనేది చాలా ప్రాముఖ్యత. ఇప్పుడు మీరు చూసారంటే 2 పార్టీలు చూసారంటే డబ్బులు ఎక్కడ ఖర్చు పెడుతున్నాయంటే ఈ స్వింగ్ స్టేట్స్లో ఖర్చు పెడుతున్నాయి. ఎందుకంటే వాళ్ళకి తెలుసు జనాలు ఆల్రెడీ డెమోక్రాటిక్ వాళ్ళు సైడ్, డెమోక్రాటిక్ పార్టీ వాళ్ళు దే మేడ్ దర్ మైండ్, రిపబ్లికన్ సైడ్ వాళ్ళు దే మేడ్ దర్ మైండ్. ఈ యొక్క స్వింగ్ స్టేట్స్లో ఏదైతే ఇండిపెండెంట్ ఓటర్స్ ఉంటారో, లైక్ డేవ్ ఇస్ ఇండిపెండెంట్ ఐ బిలీవ్, ఇండిపెండెంట్ ఓటర్స్ ఉంటారో, అండ్ ఎక్కడ సబర్బన్ ఓటర్ ఎక్కువ ఉంటుందో
అవి ఈ ఎలక్షన్ ని డిటర్మిన్ చేస్తుంది. దట్ ఈస్ కమ్స్ అరౌండ్ 6 to 8% పాపులేషన్. ఓకే, ఆ ఒక అన్డిసైడెడ్ ఓటర్స్, ఇండిపెండెంట్ ఓటర్స్, సబర్బన్ ఓటర్స్, ఎస్పెషల్లీ సబర్బన్ ఉమెన్, ఈ యొక్క 6 to 8% విల్ డిటర్మిన్ No. how the election will go. That is my feeling, that is my opinion. I can be wrong, but that is my opinion. So, దీని ఇదే అంటారు, ఎవరైనా సరే మీకు ఓటు వేసే హక్కు ఉంటే దయచేసి November 5th నాడు కానీ ఎర్లీ బ్యాలెటింగ్ ఉన్నా కానీ ఏదైనా సరే మీ హక్కుని మీరు ఉపయోగించండి. మీ యొక్క ఒక సిటిజన్గా అది మీ యొక్క మినిమం రెస్పాన్సిబిలిటీ. ఎక్సర్సైజ్ యువర్ ఫ్రాంచైజ్. ప్లీజ్ ఓట్ whoever it is, whether it's Trump, whether it's Kamala Harris, it doesn't matter, because whoever you like to be seen as a president, you should vote for them and go for it and vote. Do not fail to vote, because that is your fundamental freedom, that is your fundamental rights. Being a citizen of the United States and not being a citizen of the United States, that is the difference for you. You have a right to franchise, right to vote. Please ensure to exercise your franchise. It's very, very important. ఎస్ విలాస్, కన్క్లూజన్ పాయింట్ ఎట్లా? నరేంద్ర మోడీ గత కొన్ని సంవత్సరాల నుండి ట్రంప్ క్యాంపెయిన్కు డైరెక్ట్గా అటెండ్ కావడం, ట్రంప్ గెలుపు కోసం నరేంద్ర మోడీ పూర్తిగా సపోర్ట్ ఇవ్వడం అనేటటువంటిది మనం అందరం స్పష్టంగా చూసాం. అదే కంటిన్యూ కాబోతుందా? కంటిన్యూ అవుతే రివర్స్ బ్యాక్ ఎట్లా ఉండబోతుంది? ఎందుకంటేనంటే డెమోక్రట్ అంటే హ్యుమానిటేరియనిజం ఎక్కువగా పనిచేస్తుంది అనేటటువంటి వాదన ఇప్పుడు అక్కడ వినిపిస్తుంది. మరి మేక్ అమెరికా గ్రేట్ అనేటటువంటి స్లోగన్ ట్రంప్ది పనిచేస్తుందా లేదా? కన్క్లూజన్ పాయింట్ ప్లీజ్. Thank you, Sri, for the opportunity. Special thanks to each and panel members. Yes. America is the biggest democracy country, and అతిపెద్ద ప్రజాస్వామ్యంలో భారతదేశంతో పాటు అమెరికా కూడా Yes. ప్రజాస్వామ్య పాలన డెమోక్రసీ కంట్రీ. సో అమెరికాకి మెయిన్ ఇంపార్టెంట్ దేశ భద్రత, దేశ సౌభాగ్యం, దేశ అభివృద్ధి, సో ఉద్యోగ భద్రత. సో అమెరికా ఫస్ట్, అమెరికా గ్రేట్ అనే కాన్సెప్ట్ తోనే అమెరికా ముందుంటది. ప్రపంచంలో ఏ దేశం తీసుకున్నా కూడా అమెరికా ఇస్ ద డ్రీమ్ కంట్రీ ఫర్ ఎవ్రీ పీపుల్. ఎక్కడ ఏ దేశంలో నలుమూలలో ఉన్నా కూడా ఉంటది. ఇక అసలు విషయానికి వస్తే మోడీ గారు, మీరు అన్నట్టు ట్రంప్ గారు ఉన్నప్పుడు హౌడీ మోడీ కానీ ఇంకా మిగతా ఈవెంట్స్ లో పాల్గొన్నప్పుడు ప్రిటీ మచ్ గివెన్ ద గుడ్ రిలేషన్స్ అండి. హ్యూస్టన్ మీటింగ్ నేను కూడా అటెండ్ అయినాను. హ్యూస్టన్ లో భారీ సమావేశం ఏర్పాటు చేశారు. ఎస్, ఐ వాజ్ దేర్. Thank you, Raj. Yeah. Yes. So, Raj News Varki and Sri, special thanks for recognizing the point. Audi Modi in Texas is a good, successful meet. మీరు కూడా అందులో పార్టిసిపేట్ చేసినందుకు. Yes. తర్వాత అందులో భాగంగా అంత ముందుకున్నప్పుడు ఒబామా ప్రభుత్వంతో కూడా మనం చెట్టపట్టాలు వేసుకొని తిరిగినటువంటి, అంటే భారతదేశం అనేది, భారతదేశానికి ఫ్రంట్ ఫేస్ ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు ఏ ప్రభుత్వం ఉన్నా, అంటే రిపబ్లిక్ పార్టీ ఉన్నా, డెమోక్రటిక్ పార్టీ ఉన్నా కూడా ప్రభుత్వాధినేతల పరంగా, ప్రభుత్వ పరంగానే మనము చర్యలు కానీ డిస్కషన్స్ కానీ ఉన్నాయి. మీరు ట్రంప్ ఉన్నప్పుడు అది పబ్లిక్ మీటింగ్ లా జరిగింది హౌడీ మోడీ అనేది. కానీ ఒబామా ఉన్నప్పుడు, అంతమందుకు ప్రభుత్వం 2 టర్ములు ఒబామా ఉన్నప్పుడు కూడా మనము మోడీ గారు మంచి డిస్కషన్స్, సత్ఫలితాలు ఉన్నాయి. తర్వాత బైడెన్ గారు బైడెన్ గారు వచ్చినాక కూడా అదే మనం మూమెంటం ఉన్నది. సో కాబట్టి మనకు పార్టీలకు అతీతంగా భారతదేశం అనేది, ఏ కంట్రీ అయినా, అమెరికా కానీ ఇంకే కంట్రీ అయినా కూడా భారతదేశ ప్రయోజనాలకు మిగతా దేశాల ప్రయోజనాలకి మ్యూచువల్ బయలాటరల్ రిలేషన్, అంటే ద్వైపాక్షిక ఒప్పందాల పరంగా 2 కంట్రీస్ కి సంబంధాలు ఉండే విధంగానే చూస్తున్నాం. మనం పొలిటికల్ గా ఇన్వాల్వ్ అవ్వట్లేదు. మనం కొన్ని కంట్రీస్ లో సపోర్ట్ ఇచ్చినా, సపోర్ట్ ఇవ్వకపోయినా అక్కడ ప్రజలు ఓటు వేస్తేనే గెలుస్తారు. ఎలక్షన్స్ అనేది ఓటర్స్ యొక్క, భారతదేశం తీసుకున్నా, అమెరికా తీసుకున్నా, స్థానిక ఓటర్లు వేసే ఓటు ప్రకారమే ఉంటది. కాబట్టి మిగతా కంట్రీల యొక్క సపోర్ట్ కానీ అది కానీ ఎంత మేరకి పనికిరాదు. ఐ వాంట్ క్లియర్ దట్ నరేంద్ర మోడీ గారు ఈజ్ సపోర్టింగ్ ఫర్ గవర్నమెంట్స్, నాట్ ఫర్ పొలిటికల్ పార్టీస్. డెమోక్రటికా, రిపబ్లికా ఏది వచ్చినా కూడా లేదు. మీరు గత 3 పర్యాయాలు తీసుకుంటే ఒబామా ఉన్నా కూడా, బైడెన్ ఉన్నా కూడా, ట్రంప్ ఉన్నా కూడా అదే ఫ్రీక్వెన్సీ, అదే బయలాటరికల్, అంటే ద్వైపాక్షిక ఒప్పందాల కోసమే పనిచేస్తున్నారు. కాబట్టి భారతదేశ ప్రజలు కానీ మిగతా కానీ
ఒకే పార్టీకి లేరు. ఎందుకంటే మనం తీసుకుంటే తెలుగువారు కానీ ఇండియన్ కమ్యూనిటీ కానీ ఇంతకుముందుకు డెమోక్రటిక్ పార్టీలో చాలా మంది మంచి పొజిషన్లో ఉంటే ఇప్పుడు రిపబ్లిక్ పార్టీలో కూడా మంచి మంచి పొజిషన్లో ఉన్నారు. సో భారతదేశ ప్రజలు అమెరికా రాజకీయాలలో కీలక పొజిషన్లలో ఉంటున్నారు, కానీ ఒకే పార్టీకి ఏ ఒక్కరు అనుబంధంగా లేరు. ఎవరైనా అలా అంటే మాత్రం ఇది సహేతుకమైనటువంటిది కాదు, వాళ్ళ పర్సనల్ ఒపీనియన్ మాత్రమే. సోషల్ మీడియాలో వచ్చినటువంటి పోస్టులకి దీనికి ఎలాంటి సంబంధం లేదు. కాబట్టి అమెరికా గ్రేట్ అగైన్, అమెరికా ఫస్ట్ అనేది ఏ కంట్రీ తీసుకున్నా ఆ కంట్రీ యొక్క అమెరికా అంటే ఆ ఓటర్లు ఎన్నుకుంటేనే ఆ దేశ ప్రజాస్వామ్యం నిలబడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ తమ యొక్క ఓటును వినియోగించుకోవాలని, అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని, ఓటు యొక్క పవర్ చూపించాలని చెప్తున్నాను. అది అమెరికా దేశ భద్రత. మీరు అమెరికా గ్రేట్ అగైన్ అంటారు, అమెరికా మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటారు, అంటే మీరు ట్రంప్ కి సపోర్ట్ ఇస్తున్నారా? అంటే మీరు ఎందుకు ఆ స్టేట్మెంట్ వాడుతున్నారు ప్రతిదానికి? అమెరికా is a great. That is the one word. Yes, Okay? America What is is great. America? Yes, You guys are గ్రేట్ అగైన్ ఇస్ డిఫరెంట్ కదండి. yes. See, campaign. political I'm not statement. doing You can- campaign for Yes. any political parties. Yes. I'm neutral for this because even I'm a green card. I'm not a vote for citizen for America country. But Yes. I'm telling my opinion on behalf of my community. We are not aligned for one political party. Just I want to confirm. Because Yes, we have- thank you, Vilas. Because Thank you, because Vilas. when you We say are America first, closing America up. great. Thank you, Vilas. Thank you, Dev Penvitan. విశ్వేశ్వర రెడ్డి గారికి, భాను గారికి, సత్యాబత్తుల గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏది ఏమైనా కానీ అగ్రరాజ్యం అమెరికా ఎన్నికల పైన ఆసక్తి నెలకొంది. గత 6 నెలల నుండి ఉత్కంఠభరితంగా ఎన్నికల పోటాపోటీ ప్రచారాలు కొనసాగుతున్నాయి. మరో 2 నెలల లోపు అమెరికా అధ్యక్షుడి ఎన్నికలు నవంబర్ 5వ తేదీన జరగబోతున్నాయి. జనవరి నెల మొదటి వారంలో ఎవరు వైట్ హౌస్లోకి వెళ్తారనేటటువంటి ఆసక్తి నెలకొంది. హ్యుమానిటేరియనిజం వర్సెస్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ మధ్య భారీ యుద్ధం, ఓపెన్ యుద్ధం కొనసాగుతుంది. ప్రపంచ దేశాలన్నీ పూర్తిగా హ్యుమానిటేరియనిజమా లేదు అంటనంటే ఇల్లీగల్ ఇమిగ్రెంట్సా అనేటటువంటి వాదనలతో తలముల్కలయ్యాయి. భారతదేశ ప్రయోజనాలు, భారతదేశ దౌత్య సంబంధాలు, భారతదేశ ఎన్ఆర్ఐ సంక్షేమం గురించి ఏ పార్టీ పాటుపడితే ఆ పార్టీకి ఓటేయాలని చెప్పి ప్యానలిస్టులు సజెషన్ ఇచ్చారు. మీరు కూడా అదే ఫాలో కావాలని కోరుతున్నాను. రాజ్ న్యూస్ స్పెషల్ డిబేట్లో పాల్గొన్న వక్తలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్. సిల్వేరి శ్రీశైలం ఫర్ రాజ్ న్యూస్.